బ్రహ్మణులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే జూమ్ సెషన్ లో జాయిన్ అయిన అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 111వ రోజు క్లాస్, 112వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు ముందుగా స్వాధ్యాయంలో నిలరేప గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటామండి. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్న వారు బాలాంబిక మేడం గారు. మేడం గారు వచ్చేసి బాపట్ల జిల్లా చీరాలలో ఉంటారండి. 2004లో తటవర్తి వీర రాఘవరావు గారి దగ్గర క్లాసెస్ అంటే ధ్యానం క్లాసెస్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత 2018లో మళ్ళీ ధ్యానం చేయడము, జూమ్ క్లాసుల్లో రావడము ఇలా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్పిరిచువల్ బుక్స్ చాలా చదివేవారు మేడం గారు. అలాగే ఇప్పుడు వచ్చేసి స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మేడం గారు ఇప్పుడు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి ఈ బాలాంబిక మేడం గారు మనకు నిలరేప జ్ఞానం గురించి తెలియజేస్తున్నారండి. అందరూ కూడా చక్కగా క్లాప్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. నేను బాపట్ల జిల్లా చీరాల నుంచి మాట్లాడుతున్నానండి. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మేము స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకుంటున్నామండి. ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి కూడా నేను నాకు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ మేడం గారికి, లలిత మేడం గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా నేను నాకు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈరోజు ఏంటంటే మనము ఒక మిలారెప అనేటువంటి ఒక టిబెట్ యోగి యొక్క జీవిత చరిత్రని తెలుసుకుందామండి. ఈ యోగి మిలారెప గారు ఏంటంటే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది గొప్ప మహనీయులందరిలో కూడా వీరు కూడా ఒకరన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి ఈ మిలారెప గారు. మనం మామూలుగా అయితే యోగ పరంపరలో మనం తెలుసుకుంటూ ఉంటాము. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో జన్మ తీసుకున్న తర్వాత ముక్తి పొందాలంటే ఎన్ని దశలు దాటాలి, ఎన్ని జన్మలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా. కానీ మొదటి జన్మల్లో మనము అనేక కర్మలు చేస్తూ ఉంటాము. తర్వాత రాజయోగంలోకి వెళ్తాము, జ్ఞానయోగంలోకి వెళ్తాము. ఇవన్నీ జన్మలు దాటుకుంటూ వెళ్తామని చెప్తాం. కానీ మిలారెప గారు ఏంటంటే ఒక జన్మలోనే వీరు అన్ని దశలని దాటుకున్నారనమాట. మొట్టమొదట ఎంతో క్రూరమైన వ్యక్తిగా ఉండి, ఆ తర్వాత పశ్చాత్తాపం చెంది తను ధ్యానం నేర్చుకొని ఈ జ్ఞానం తీసుకొని ఒకే జన్మలోనే ముక్తిని కూడా పొందారనమాట వీరు. అంతటి గొప్ప వ్యక్తి గారు. వారి గురించి మనము తెలుసుకుందామండి. ఇది స్వాధ్యాయము బుక్ రీడింగ్ చేస్తున్నాను నేను. ముందుగా ఏంటంటే ఈ మిలారెప గారు టిబెట్ యోగి అనమాట. వీరు 1952 ఆగస్టు 25వ తారీఖున వీరు జన్మించారు. వీరు అలాగే 1135 జనవరిలో వీరు ముక్తిని పొందారు అనమాట. వీరి గురించి ఈ బుక్ రాసిన వారు ఏంటంటే మిలారెప గారి శిష్యుల్లో ముఖ్యులైనటువంటి రేచుంగ్ అనేటువంటి వారి శిష్యులు రాశారనమాట. ఆ రేచుంగ్ గారి మాటల్లోనే మిలారెప గారి జీవిత చరిత్ర అంతా కూడా మనకి ఈ బుక్ లో తెలియజేశారు. ఇప్పుడు మిలారెప గారి జీవిత చరిత్రలోకి మనం వెళ్దాం. రేచుంగ్ గారు ఏం చెప్తున్నారంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి
అవతరించినటువంటి మహాయోగులందరిలోకి కూడా అత్యంత మహనీయులైనటువంటి వారు ఈ జడ్సం మిలారెపా అనేటువంటి వారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి అన్ని అద్భుతమైనటువంటి సన్నివేశాలని ఇందులో వివరిస్తూ ఏం చెప్తారంటే, వీరు మనం అందరము కూడా ఎంతో సామాన్యంగానే మన జీవితాన్ని ప్రారంభించాము, అలాగే మన జీవితం కూడా అంతే సామాన్యంగానే ముగిసిపోతుంది. కానీ ఏంటంటే ఈ మిలారెపా గారి ఏంటంటే అతి సామాన్యంగా, ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంతో క్రూరమైనటువంటి జీవితాన్ని మొదలుపెట్టి అతను చివరికి ఇదే జన్మలో ముక్తిని పొందారు. ఒక ఆత్మకి ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? అలాంటి స్థితికి రావాలంటే వారు ఏం చేశారు, ఎలాంటి సాధన చేశారు అనేది ఈ పుస్తకంలో వారు వివరించారనమాట. మనము జన్మ తీసుకున్న దగ్గర నుంచి మరణించిన తర్వాత మనం ఒక బూడిద కుప్పగా మారే వరకు మనం ఎలా అయితే మన జీవితం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అయితే సాధారణంగానే పుడుతున్నాము, సాధారణంగానే మళ్ళా జన్మ తను చాలిస్తున్నాము. కానీ వీరు ఈ మధ్య లోపల ఎలాంటి సాధన చేశారనే దాని గురించి చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు ఈ మిలారెపా గారిని వాళ్ళు అడుగుతారనమాట, మిలారెపా గారిని మీ జీవిత చరిత్ర మాకు తెలియజేయండి అనేసి. ఇదంతా మిలారెపా గారు చెప్తూ ఉంటే రేచుంగ్ గారు ఒక గ్రంథస్థం చేసినటువంటి బుక్ అన్నమాట ఇది. మిలారెపా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నేను శుద్ర విద్యలను అభ్యసించడము మా కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్న లక్షణమే. 5 తరాల క్రిందట మా పూర్వీకుల్లో ఒక వ్యక్తికి ఏంటంటే దయ్యం పడుతుంది అనమాట. ఇది నేపాల్ టిబెట్ ఆ ప్రాంతాల్లో జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్షుద్ర విద్యలతోటి ఆ దయ్యాన్ని ఆ వ్యక్తి నుంచి పారద్రోలుతారంట. మిలారెపా వాళ్ళ వంశస్థులు పూర్వీకులు. ఆ దయ్యం ఏంటంటే ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మిలా అంటూ కేకలు పెడుతూ వెళ్తుందంట. మిలా అంటే మనిషి అనేటువంటి అర్థం వస్తుందంట. ఆ నేపాల్లో టిబెట్ భాషలో మిలా అంటే మనకి తెలుగులో మనిషి అనేటువంటి ఒక అర్థం వస్తుందంట. అట్లా కేకలు వేస్తూ వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులందరూ వీళ్ళని మిలా అనే వీళ్ళ పేరు ఏమైనా ఉండనివ్వండి, వీళ్ళ పేర్లో ఆ మిలా అనేటువంటి పదాన్ని చేరుస్తూ ఉంటారంట. అట్లా వీళ్ళకి మిలా అనేటువంటి పదము వీళ్ళకు వంశపారంపర్యంగా వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మిలారెపా గారు పుట్టిన వెంటనే ఇతని గొంతు చాలా శ్రావ్యంగా ఉంటుందంట. చాలా చక్కగా వినటానికి అందరూ ఇష్టపడే విధంగా ఉంటుందంట ఇతని కంఠధ్వని అనేది. ఆ గొంతు వినంగానే ఇతని తండ్రి ఎంతో ఆనందంతో తోపగా అనేటువంటి పేరు పెట్టారంట. తోపగా అంటే శ్రావ్యమైనటువంటి కంఠము అని అర్థము. భగవంతుడు నాకు శ్రావ్యమైన కంఠం ప్రసాదించడంతో ఆయన పిలిచిన పేరు నా సార్థక నామధేయమైంది. నాకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ముందుగా మా కుటుంబ పరిస్థితులు నాకు తెలియటానికి మా ముందు తరాల వారి గురించి నేను మీకు వివరిస్తానని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ పూర్వీకులైనటువంటి మంత్రవేత్త అయినటువంటి మిలా అనేటువంటి వాళ్ళు, అతనికి మంత్రవేత్తకి మిలా అనేటువంటి ఒక బిరుదు ఇచ్చారు కదా. అతనికి ఒక కుమారుడు ఉన్నాడంట. అతను బాగా జూదరి. అతను ఏంటంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా పాడు చేసేసారంట. అప్పుడప్పుడు ఆ జూతం ఆడేటప్పుడు ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చేసరికి ఇంకా అతను అదే వృత్తిగా పెట్టుకొని అతని ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అతను పోగొట్టుకొని ఒక రాత్రిలోనే నడి రోడ్డు మీదకి వచ్చేసారంట. అట్లాంటప్పుడు ఏంటంటే అతనికి ఒక కొడుకు ఉన్నారు, దోర్జీ సింగ్ అనే అతను ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి పనికి మనందరం రోడ్డును పడ్డామనేసి అతను బాధపడి ఇంకా ఆ జూదం వైపు వెళ్లకుండా అతను కష్టపడి ఈ ఉన్ని దుస్తులు అక్కడ నేపాల్లో దొరికేటువంటి అవన్నీ కూడా అమ్ముతూ ఆ వ్యాపారం చేస్తూ అతను త్వరలోనే మరలా అతను డబ్బు సంపాదించారంట. బాగా పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇలాంటివన్నీ చేస్తూ అతను బాగా డబ్బు సంపాదించారంట. ఇంకా ఏంటంటే వీళ్ళకి క్షుద్ర విద్యలు, మంత్ర విద్యలు ఇవన్నీ వచ్చు కాబట్టి వడగండ్ల వానలు వీళ్ళు కావాలంటే కురిపించగలరంట, వద్దనుకుంటే కనుక ఆపటం కూడా చేస్తారంట వీళ్ళు. అట్లా చేస్తూ ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కొంత ధనాన్ని ఇచ్చేవాళ్ళంట. పంటలు పంట చేతికి వచ్చే సమయంలో కనుక వడగండ్ల వాన పడుతుంది అనుకోండి, ఆ పంట మొత్తం నాశనం అయిపోతుంది కదా. అలాంటప్పుడు వీళ్ళు ఆ వడగండ్ల వానని ఆపేస్తారంట. అట్లా సహాయం చేసినందుకు గాను ఊర్లో వాళ్ళు కొంత ధనాన్ని కూడా వీళ్ళకి మొట్ట చెప్తూ ఉంటారు. ఈ విధంగా అతను అన్ని రకాలుగా వ్యాపారాలు చేస్తూ తన తండ్రి చేసినటువంటి నష్టాన్ని పూర్తించి
చాలా బాగా ఎక్కువగా ఆస్తులు సంపాదించి ఒక పెద్ద మనిషిగా పేరు తెచ్చుకుంటారంట. ఈ దోర్జీ సింగ్ అనే అతను చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించడాన అదంతా కూడా వాళ్ళ వారసులకి పంచిపెట్టేశారు. అలా ఆ వారసుల్లోనే ఈ మిలారెపా గారి తండ్రి కూడా ఒకళ్ళనమాట. ఈ మిలారెపా గారు చిన్న వయసులో ఉన్నప్పుడు మిలారెపా గారి తండ్రి పేరు మిలాషరా వాల్టిస్, తల్లి పేరు కాల్మోయస్ లేదా తెల్లని దండ అనేటువంటి ఒక పేరుతో ఆమెని పిలుస్తారంట. 1952 ఏడీ సంవత్సరంలో ఆగస్టు నెల 25వ తేదీన నా తల్లి నాకు ఈ జన్మ ప్రసాదించింది. 4 సంవత్సరముల తర్వాత ఆమె నాకు ఒక చెల్లాయిని కానుకగా ఇచ్చింది. ఆమె పేరు గోంగిట్టు. కానీ ఆ పేరు నాకు నోరు తిరగక నేను నా చెల్లిని పేట అని పిలిచేవాడిని. వీళ్ళిద్దరూ కూడా ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా చక్కగా సంతోషంగా జీవించేవాళ్ళంట. వీళ్ళ చిన్నతనం అంతా కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఖరీదైన వస్తువులు గాని, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వస్తువులు గాని వీళ్ళకి సంబంధించిన వాళ్ళ వీళ్ళ ఊర్లో ఎవరింట్లో కూడా ఉండేవి కాదంట. వీళ్ళింటికి ఎవరు వచ్చినా గానీ వీళ్ళింట్లో ఉన్న ప్రతి వస్తువుని కూడా ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారంట. ఇలాంటి వస్తువులు ఉన్నాయి, వీళ్ళు ఎంత ఆనందంగా బతుకుతున్నారు, ఎంత గొప్పగా దర్జాగా జీవిస్తున్నారు అనేసి. ఇంకొక మాట చెప్పాలంటే ఊర్లో వారందరూ కూడా వీళ్ళని చూసి అసూయపడేటంత గొప్పగా వీళ్ళ జీవితం ఉన్నదంట. వీళ్ళ చిన్న వయసులో ఎవరికి, మిలారెపా గారితోను వాళ్ళ చెల్లెలు పేట, వీళ్ళిద్దరూ అంత సంతోషంగా జీవించేవాళ్ళంట. వీళ్ళు మిలారెపా గారు గాని వాళ్ళ చెల్లెలు గాని చిన్న వయసులో ఉన్న వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎవరు కనిపించినా గాని ఊర్లో ఉన్న ప్రజలందరూ వంగి వంగి నమస్కారాలు చెప్తూ ఎంతో గౌరవ మర్యాదలతో వీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళంట. అట్లాగా ఇతనికి ఆ చిన్న వయసులోనే 5-6 సంవత్సరాల వయసులోనే ఇతనికి ఒక అమ్మాయినిచ్చి ప్రదానం చేశారంట. అమ్మాయి పేరు జెసే. అప్పట్లో అక్కడ బాల్య వివాహాలు ఉండేవి. ఆ జెసే అనే అమ్మాయిని ఇతనికి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంకా చిన్న అమ్మాయి అయినటువంటి జెసే అనే అమ్మాయితో ఇతనికి ప్రదానం చేశారనమాట. ఆ అమ్మాయి కూడా వీళ్ళతో కలిసి ఆడుకుంటానే ఉండేదంట. ఇతను వీళ్ళ చెల్లెలు జెసే ముగ్గురు కలిసి ఆడుకుంటానే ఉంటారు. ఇలా జరుగుతూ ఉండంగా వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా పెద్ద జబ్బు చేసి ఆ జబ్బు బాగా తీవ్రమైపోయింది. అతనికి చనిపోయే పరిస్థితి వచ్చిందంట. అతను ఏం చేశాడంటే ఆ టైంలో వీళ్ళకి బాగా ఆస్తులు సంపాదించుకున్నప్పుడే వీళ్ళ దగ్గర బంధువుల్ని, దూరపు బంధువుల్ని అందరినీ తీసుకొచ్చి వీళ్ళ ఊరికి తీసుకొచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఏమన్నా పని ఇచ్చి అందరినీ ఆదుకునే వాళ్ళంట వీళ్ళు. అట్లాగా ఈయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ దగ్గర బంధువుల్లో ఒకళ్ళైనటువంటి వరుసకి వీళ్ళకి బాబాయ్ పిన్ని అవుతారంట. వాళ్ళిద్దరిని పిలిచి ఆస్తి మొత్తానికి వాళ్ళని ట్రస్టీగా ఉంచి ఈ మిలారెపా గారికి 15వ సంవత్సరం వచ్చేదాకా వాళ్ళు వీళ్ళకి గార్డియన్స్ గా ఉండేటట్లు, తర్వాత ఆస్తి మిలారెపా గారికి అప్పగించేటట్లుగా ఊరి పెద్దలందరి సమక్షంలో వీలునామా రాసేసి అతను చనిపోతారంట. మిలారెపా గారి తల్లేమో మొదటి నుంచి ఇలాగా ఉన్నత కుటుంబంలో ఉండటాన ఆవిడ బయటికి రాకపోవటం, ఇలాంటి విషయాలేమీ తెలియకపోవటం, ఆవిడకి ఒక భర్త చాటు భార్యగా ఉండి ఇంటి వ్యవహారాలు గాని ఆవిడకి అసలు ఏమి తెలిసేవి కాదంట. చాలా అమాయకంగా ఉండేవారంట ఆవిడ. ఒక్కసారిగా భర్త చనిపోవడంతో ఆవిడకి ఏమీ తెలియక వాళ్ళ పిన్ని బాబాయ్, మిలారెపా గారి పిన్ని బాబాయ్కి ఆస్తి అప్పగించేసరికి వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వచ్చిందంట. అయితే వీళ్ళ నాన్నగారు ఊరి పెద్దలందరి ముందల ఈ వీలునామా రాసి అందరికి చదివి వినిపిస్తారంట. మిలారెపా గారికి 15వ సంవత్సరం వచ్చే వరకు వీళ్ళు గార్డియన్స్ గా ఉంటారు, తర్వాత ఆస్తి మొత్తం మా అబ్బాయికే చెందాలి అనేసి. కానీ తన తండ్రి దహన సంస్కారాలు అయిపోగానే వాళ్ళ పిన్ని బాబాయి ఊర్లో అందరినీ కానీ వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి గింటేసి ఈ ఆస్తులన్నీ మావేను, ఇంకా మిలారెపా వాళ్ళ నాన్నగారే మా దగ్గర అప్పు తీసుకున్నారు అని చెప్పి అందరితో అబద్ధాలు చెప్పేస్తారంట. కాకపోతే వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా గయ్యాళి వ్యక్తులు కావటాన ఊర్లో ఎవరు వాళ్ళతో గెలవలేక కామ్గా ఉండిపోతారంట. ఈ ఆస్తి మీద మాకే సంపూర్ణ హక్కు ఉంది, అసలు మేమే ఇదంతా సంపాదించాము, వీళ్ళ నాన్నగారికి మేమే అప్పుగా ఇచ్చాము, దాంతో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, మొత్తం మాదేను ఇలాగ చెప్పి ఊళ్ళో అందరినీ కూడా వెళ్ళగొట్టేస్తారండి. ఇంకా ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరికి అన్నం పెట్టకుండా ఏం లేకుండా, ఎంత చిన్నపిల్లలను జాలి దయా కూడా లేకుండా ఇంట్లో పనులన్నీ, పొలంలో పనులన్నీ కూడా
ఈ 7 సంవత్సరాలు ఉన్నటువంటి మిలారెపా గారి చేత 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలు పేటా చేత ఇంట్లో పనులన్నీ కూడా చేపిస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా అంత దర్జాగా బతికిన వాళ్ళు అతి కొద్ది కాలంలోనే చినిగిపోయిన బట్టలతోటి, ఒళ్ళంతా బురదతోటి, మట్టి, నీళ్లు, సరైన స్నానము, తిండి ఏమీ లేక ఒళ్ళంతా చర్మ వ్యాధులు వచ్చేసి చాలా అతి నీచమైనటువంటి బతుకు జీవించడం మొదలు పెట్టాం మేము. పని అయితే చేస్తాం గాని మాకు కడుపు నిండా తినే చాలా రోజులైందనేసి చెప్పారనమాట మిలారెపా గారు. ఊళ్ళో వాళ్ళు కూడా వీళ్ళ మీద జాలిపడి ఏదన్నా పెట్టేవాళ్ళంట. ఇన్ని రోజులు వీళ్ళు అంత చక్కగా బతికారు, ఇవాళ రోజున వీళ్ళకి ఇలా వచ్చేస్తుందనేసి. అదే విధంగా ఒక జెస్సీ అనే అమ్మాయితో ప్రదానం చేశారు కదా, వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా వీళ్ళకి ఏదన్నా మధ్యలో ఏదన్నా ఆహారం ఇచ్చేవాళ్ళంట, తినండి అనేసి, వీళ్ళు ఆకలితో ఏడుస్తూ ఉంటే. అయినా గాని వీళ్ళు మా కష్టాలు ఎక్కువైనాయి గాని తగ్గలేదు, చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్తున్నారు. వీళ్ళ నాన్నగారి పట్ల గౌరవం ఉన్న కొంతమంది వీళ్ళ అమ్మగారికి కూడా ఏదన్నా సహాయం చేసేవాళ్ళంట, మాట సహాయం గాని లేదంటే ఏదన్నా చిన్న చిన్న వస్తువులు ఇచ్చి వీళ్ళ ఆకలి బాధలు తీర్చడానికి సహాయం చేసేవాళ్ళంట. కానీ వాళ్ళ పిన్ని బాబాయిని చూస్తే అందరికీ భయం వేసి మెదలకుండా ఊరుకునేవాళ్ళంట. ఈ విధంగా 8 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపారనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోయి 8 సంవత్సరాలు అయిన తర్వాత ఏంటంటే అప్పటికి ఇతనికి 15 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ అమ్మగారు అప్పటి వరకు కూడా ఏడుస్తూ బాధపడుతూ నాకు ఇలాంటి జీవితం ఏంటి అనేసి ఆఖరికి వాళ్ళ అమ్మగారు కూడా చినిగిపోయిన దుస్తులే ధరించే పరిస్థితి అంట. వాళ్ళ అమ్మగారికి ఉన్నటువంటి నగలు గాని, బంగారము, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా వాళ్ళ పిన్ని బాబాయే అలంకరించుకునే వాళ్ళంట. వాళ్ళ నాన్నగారివి, వాళ్ళ అమ్మగారివి అవన్నీ కూడా వీళ్ళని పని మనుషుల కంటే హీనంగా చూసేవాళ్ళంట. ఇంకా ఆవిడ ఆ 8 సంవత్సరాలు కామ్గా ఉండి ఇతనికి 15వ సంవత్సరం రాగానే వీళ్ళందరినీ కూడా ఎట్లాగో అట్లా తన ఆస్తి తన స్వాధీనం చేసుకుందాం అనేసి ఊర్లో పెద్దలందరినీ పిలిచి, ఈ మిలారెపా గారికి మేనమామలు ఉండేవాళ్ళు. ఒక మేనమామ వీళ్ళ తల్లికి పుట్టింటి ఆస్తి కింద కొంత పొలం ఇచ్చారంట పెళ్ళప్పుడు. ఆ పొలం మీద వచ్చేటువంటి ఆదాయంతోనే వీళ్ళు ఎంతో కొంత బార్లీ గింజలు దాంతో జావ కాసుకొని గాని కడుపు నింపుకోవటం అలా చేసేవాళ్ళంట. ఈవిడేంటంటే ఒక సంవత్సరం ఆదాయం అంతా అలా దాచిపెట్టి మిలారెపాకు 15వ సంవత్సరం వచ్చే లోపల కొంత ఆదాయాన్ని దాచిపెట్టి అతని 15వ సంవత్సరం పుట్టినరోజు నాడు ఊర్లో అందరినీ పిలిచి ఆ డబ్బులతోటి ఘనంగా విందు ఏర్పాటు చేస్తారనమాట. ఆ విందుకు వచ్చినటువంటి అందరితోటి కూడా మా అబ్బాయికి 15వ సంవత్సరం వచ్చింది ఇవాళతోటి, ఇంకా మా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మా బంధువులైనటువంటి పలానా వాళ్ళు మా ఆస్తిని కాపాడినందుకు మేము వీళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము. ఇవాళ రోజున మా ఆస్తి ఇంకా మా అబ్బాయికి అప్పచెప్పవలసిందిగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అనేసి ఆవిడ కూడా ఎంతో వినయంగా వాళ్ళని అడుగుతారంట ఊరందరి ముందు కూడా. వాళ్ళ నాన్నగారు రాసినటువంటి వీలునామా ఉంటది కదా, అది చూపించి దాన్ని పెద్దగా చదివి అందరికి వినిపించి మా ఆస్తిని మాకు ఇవ్వమని చెప్పి అడుగుతారండి. ఆ మాటలు వినగానే వీళ్ళ పిన్ని బాబాయిలు కోపంతో వచ్చి ఇంకా వీళ్ళ అమ్మని వీళ్ళిద్దరిని కొట్టడం మొదలు పెడతారంట. కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారంట వీళ్ళని. మీరు ఎలా అడిగారు, మీరు ఇంత సిగ్గు లేకుండా, ఈ ఆస్తి అంతా మాదేను, ఇన్ని సంవత్సరాలు పోన్లేని మేము మీకు తిండి పెట్టాము, మా ఆస్తిని మా నుంచి అడగటానికి మీరెవరు అనేసి ఇంకా అంటే నీతి లేని పనులన్నీ చేశారు మా పిన్ని బాబాయ్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ అమ్మని మొహం మీద కొట్టి కింద పడేసి కూడా కొట్టి అలా చేస్తారంట. ఇంకా వీళ్ళకి మిలారెపా గారు గాని వీళ్ళ చెల్లెలు గాని వీళ్ళెవరు కూడా ఆ దెబ్బల్ని తట్టుకోలేక ఇంకా ఏడుస్తా బయటకు వచ్చేస్తారంట. వీళ్ళ మేనమామ కూడా మధ్యలో కలగజేసుకోపోయినా గాని అతన్ని కూడా హింసిస్తారంట వాళ్ళు. ఇంకా చేసేదేం లేక అందరూ బయటకు వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళు మమ్మల్ని ఇలాగా మా డబ్బులు కాజేయటానిక ఎంత ఖరీదైనటువంటి విందిచ్చారు, ఈ డబ్బులు మీరు దాచిపెట్టుకున్నా గానీ మీకు ఏదన్నా 1 సంవత్సరం పాటు తిండి కన్నా జరిగేది, మీరు ఇట్లాంటి పనులు చేస్తారనుకోలేదు, ఇంత తెలివి తక్కువ పనులు అనేసి వీళ్ళని తిడతారంట వాళ్ళ పిన్ని బాబాయి. ఇంకా ఏంటంటే వీళ్ళు బాగా మద్యం కూడా అందరికి ఇచ్చారు కదా ఆ రోజు. ఆ మద్యం తాగి అందరూ వాళ్ళలో కొంతమంది కూడా వాళ్ళ పిన్ని బాబాయికి ఎదురెళ్తే మళ్ళీ ఎక్కడ
ఇబ్బందులు పాలవుతాం అనేసి మిలారేపా గారి అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, మిలారేపా గారిని వీళ్ళనే తిట్టడం మొదలు పెట్టారండి. వీళ్ళ నాన్నగారికి అనుకూలంగా ఉన్న కొంతమంది మాత్రం సరే తలా కొంత డబ్బులు పోగేసుకొని చందా వేసుకొని మిలారేపా గారికి చదువు చెప్పిద్దాము, చదువుకుంటేనన్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారనేసి కొంతమంది వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేద్దామని చెప్పి అనుకుంటారంట. వాళ్ళ అమ్మగారినేమో మీరును వాళ్ళ అమ్మగారిని వాళ్ళ చెల్లెలు గారిని మేము మీకు తిండి పెడతాము, మీరు మా పొలంలో పనికిరాండి అని చెప్పి అడుగుతారంట కొంతమంది. సరే వాళ్ళ అమ్మ ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి ఇంతకాలం ఇంత మర్యాదగా బతికాను, ఇంకా నేను ఇంకొకళ్ళ పొలంలో నేను పని చేయలేను అనేసి నేను వాళ్ళ అన్నగారు ఇచ్చిన తనకి పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి పొలంలోనే తను పని చేసుకుంటా వాటితో నేను నా పిల్లల్ని పోషించుకుంటాను అనేసి చెప్పిందంట. మిలారేపా గారి చదువుకి మాత్రం ఊర్లో వారి దగ్గర చందాలు తీసుకోవటానికి ఆవిడ అంగీకారం తెలిపారంట. ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బాల్యంలో నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు చెప్పుకొచ్చారనమాట. ఎప్పుడు కూడా ఆ చినిగిపోయిన బట్టలతోటేను, ఇంకా కడుపు నిండా ఆహారం లేకుండాను, చర్మ వ్యాధులతోటి మురికి పట్టిపోయి చాలా నికృష్టమైనటువంటి జీవితాన్ని గడిపాము మేము. నాకు 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎంత బాగా గడిపానో ఆ తర్వాత నుంచి నా జీవితం అంతా చాలా దుర్భరం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3వ అధ్యాయం అన్నమాట. ఈ 3వ అధ్యాయం క్షుద్ర ఉపాసన చేస్తారనమాట వీళ్ళు. ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏంటంటే ఇతన్ని స్కూల్లో చదువు చెప్పడానికి ఊళ్ళో అందరూ చందాలు పోగు చేసుకొని ఇచ్చారు కదా, ఆ డబ్బులతోటి ఇతను చదువుకోవటానికి వెళ్తారనమాట ఆ గురువు గారి దగ్గర. ఒక రోజు ఏంటంటే ఈ గురువు గారు అప్పట్లో ఫీజులు అవి తీసుకునే వాళ్ళు కాదు కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏంటంటే ఈ గౌరవార్థంగా వాళ్ళకి సన్మానం చేయటం గానీ అలా చేసి గ్రామస్తులందరూ వాళ్ళ ఇంట్లో నుంచి తినటానికి సరిపడేవి ఆహార పదార్థాలు కానీ బట్టలు కానీ అలాంటివన్నీ కూడా గురుదక్షిణ కిందగా ఇచ్చే రోజులు అన్నమాట అవి. అట్లాగా ఈ గ్రామస్తులంతా ఏం చేస్తారంటే ఈ ఈ పంతులు గారి గౌరవార్థము ఒకరోజు విందు ఏర్పాటు చేసి అతన్ని గౌరవించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పినందుకు గాను వాళ్ళ ఇంట్లోకి సరిపడా వస్తువులన్నీ కూడా గురువు గారికి ఇస్తారనమాట. అందరూ కూడా అక్కడ వాళ్ళకి ఆచారం ఏంటంటే ప్రతి చిన్న అకేషన్ లో కూడా బీరు తాగుతూ ఉంటారంట. అది బార్లీ వేయించి బార్లీతో చేసినటువంటి బీరు తాగుతూ ఉంటారంట వీళ్ళు. అలా మళ్ళా ద్రాక్ష బీరు కూడా. అట్లాగా వీళ్ళందరూ బీరు తాగినప్పుడు మిలారేపా గారు కూడా ఆ రోజు మద్యాన్ని సేవిస్తారంట. తర్వాత వాళ్ళ గురువు గారు ఏం చేస్తారంటే చాలా బహుమతులు వచ్చినాయి కాబట్టి కొన్ని బహుమతుల్ని మిలారేపా గారిని మా ఇంటి వరకు మోసుకెళ్ళి మా ఇంట్లో దింపిరా అని చెప్పి పంపిస్తారంట. మిలారేపా గారు ఏంటంటే మొదటి నుంచి కూడా బలంగా దృఢంగా ఉండేటువంటి వ్యక్తి అంట. అతను అవన్నీ భుజం మీద పెట్టుకొని మోసుకుంటూ అతను కూడా తాగిన మత్తులో ఉండేసరికి చక్కగా ఒళ్ళు తెలియకుండా పాటలు పాడుకుంటూ అవన్నీ ఆ మూట భుజం మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడంట. అట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు గుండానే వెళ్తూ ఉంటాడంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు బాండీలో బార్లీ బియ్యం వేస్తూ ఉంటారంట. ఆవిడకి ఏంటంటే ఒక్కసారిగా బాధేస్తది. మనము ఇంత కటిక దరిద్రంలో ఉంటే నా మిలారేపా వచ్చేసి ఇంత సంతోషంగా ఎలా ఉండగలిగాడు, ఇంత సంతోషంగా ఎట్లా పాటలు పాడుతున్నాడు, మద్యం తాగాలని ఎలా అనిపించింది, నా తల్లి కష్టము చెల్లెలి కష్టము ఇతనికి తెలియటం లేదు అనేసి ఆవిడకి బాగా బాధ కోపం వచ్చినాయంట. వచ్చేసి ఇంకా ఆ కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గంటని ఆ బాండీని ఎడం చేతిలో బార్లీ బాండీని రెండు తీసుకొచ్చి ఆ గంటతోటి విపరీతంగా కొట్టారంట మిలారేపా గారిని. ఆ పొయ్యిలో ఉన్నటువంటి బూడిద కూడా తీసుకొచ్చి మిలారేపా గారి మొహం మీద పోసి, మేము ఒక పక్క ఇన్ని కష్టాలు పడుతుంటే నీకు అసలు ఎట్లాగా మద్యం తాగాలనిపించింది, ఇంత సరదాగా సంతోషంగా ఉండాలని ఎలా అనిపించింది, నీ తల్లి కష్టం నీకు తెలియటం లేదా అనేసి ఆ కొట్టి ఆ బూడిదంతా మొహం మీద పోసి పెద్ద పెద్దగా అరిచేసి అక్కడే స్పృహ తప్పి పడిపోయారంట ఆవిడ. ఇంకా మిలారేపా గారును వాళ్ళ చెల్లెలు ఇద్దరు కలిసి తల్లిని లోపలికి తీసుకెళ్లి ఆవిడకి సేవలు చేసి స్పృహ వచ్చేదాకా చేశారంట. ఇప్పటికి ఇంకా అతనికి ఆ మొత్తం దిగిపోతుంది అనమాట. వాళ్ళమ్మ అలా పడిపోయేసరికి మరలనేమో వాళ్ళ చెల్లెలు అది ఏడ్చేసరికి అనమాట. ఇంకా ఆవిడకి ఎలాగోట్ల వాళ్ళ తల్లి మొహం మీద నీళ్లు చల్లి ఆవిడకి స్పృహ తెప్పించిన తర్వాత ఆవిడ ఇంకా పెద్దగా ఏడ్చేసిందంట ఒక్కసారిగా.
ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు ఎట్లా ఆనందంగా ఉండగలిగావు? మనము మన ఆస్తి మనము దక్కించుకోవాలని నీకు అనిపించట్లేదా? నువ్వు పెద్దవాడివి అయ్యావు కదా! ఇంకా బాధ్యత లేకుండా ఎలా తిరుగుతున్నావు? మనం ఒకప్పుడు ఎలా జీవించాము ఇక్కడ, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము? నువ్వు పెద్దవాడివైతే మన సమస్యలన్నీ తీరుస్తావని నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు అదేమి పట్టకుండా ఉన్నావనేసి ఆవిడ చాలా ఏడుస్తూ మాట్లాడారంట. ఇంక అతనికి బాధేస్తదంట తల్లి అలా ఏడ్చేసరికి. తర్వాత అమ్మ నువ్వు చెప్పిందంత అక్షరాల నిజమేను. ఈ క్షణం నుంచి నువ్వు ఏమి బాధపడవద్దు. నువ్వు ఏమి చేయమంటే నేను అదే చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. నన్నేం చేయమంటావో చెప్పు అని చెప్పి వాళ్ళ అమ్మగారిని అడుగుతారండి. అప్పుడు ఆ వంటది, మన శత్రువులని నువ్వు చావ చితక కొట్టి దుమ్ములో వేసి పొరలాడిస్తుంటే నాకు చూడాలని ఉంది. మనల్ని ఎవరైతే కొట్టి తన్ని మనల్ని బయటికి పంపించారో వాళ్ళందరినీ కూడా నువ్వు అదే విధంగా కొట్టి దుమ్ములో వేసి పొరలాడించి మరి కొడుతూ ఉంటే నాకు చూడాలని ఉంది. కానీ నీకు అది సాధ్యం కాదు. కానీ నువ్వు క్షుద్ర విద్యలు కనుక నేర్చుకుని వస్తే వాళ్ళందరినీ నువ్వు తేలిగ్గా చంపగలవు. ముఖ్యంగా మనల్ని పశువుల్లాగా హీనాతిహీనంగా చూసినటువంటి మీ పిన్నిని బాబాయిని మన శత్రువుల్లో ఏ ఒక్కరూ కూడా బతికి ఉండకుండా నువ్వు నాశనం చేయగలవు. నీకు చేతనైతే నా కోసం ప్రయత్నించి చూడు, క్షుద్ర విద్యలు నేర్చుకో అని చెప్పి అడిగారంట వాళ్ళ అమ్మగారు. మిలారేప గారు అన్నారంట, గురు దక్షిణగా ఇవ్వటానికి నువ్వు గనుక నాకు కొంత ధనం ఇస్తే నేను నువ్వు చెప్పినట్లుగానే ఆ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకొని వస్తాను, నేను వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి చెప్తారంట. నాకు దారి ఖర్చులకి, తిండికి, గురుదక్షిణకి వీటన్నిటికీ కనుక నువ్వు నాకు ధనం ఇస్తే గనక నేను ఆ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకొని వచ్చేసి వాళ్ళని చంపి నేను నీ కోరిక తీరుస్తానని చెప్పి చెప్పాడంట వాళ్ళ అమ్మతోటి. అయితే ఆవిడేంటంటే వాళ్ళ అన్నగారు పుట్టింటి తరపు నుంచి వచ్చినటువంటి పొలంలో కొంత పొలాన్ని అమ్మేసి ఒక వైడూర్యం పొందినటువంటి చిన్న ఉంగరాన్ని, ఒక తెల్లటి గుర్రాన్ని కొనుక్కొచ్చారంట ఆ డబ్బులతోటి. ఇంకా అంతేకాకుండా అద్దకం పనులకు పని వేసేటువంటి రంగులు, ముడి పంచదార ఇవన్నీ కొనుక్కొచ్చి అతనికి ఇచ్చి ఈ గుర్రం మీద పెట్టుకొని నువ్వు ఒక గురువు దొరికే వరకు కూడా నువ్వు వెళ్తూ ఉండు. దారిలో ఈ పంచదార, బార్లీ, ఈ అద్దకం వేసేటువంటి రంగులు ఇవి అమ్ముకుంటూ నీ జీవనం సాగించు. నీకు ఏ రోజుకి ఆ రోజు దారి ఖర్చులకు సరిపడా డబ్బులు నేను ఇచ్చినవి సరిపోవు కాబట్టి ఈ వర్తకం కూడా నువ్వు చేస్తూ, వ్యాపారం కూడా చేస్తూ నువ్వు గురువుని అన్వేషించని చెప్పి పంపిస్తారనమాట. ఇతనేంటంటే అక్కడ దంగ్ తాంగ్ అంట నేపాల్లో అనే చోట ఆత్మజ్ఞానం అనే పేరు గల ఒక సత్రంలో బస చేసి నాతోనే మంత్ర విద్యల కోసం బయలుదేరినటువంటి వారెవరైనా తోడవుతారేమోనని చెప్పి అక్కడ వెతికారంట. అక్కడే మిలారెప్ప గారికి 5గురు కుర్రవాళ్ళు తోడయ్యారంట. వాళ్ళందరూ కూడా క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వారే. వీళ్ళందరూ కలిసి ఎవరైనా గురువుని వెతకడానికి నిశ్చయించుకున్నారు. అయితే నాతో పాటు వచ్చినటువంటి మా అమ్మగారు వాళ్ళని పక్కకు తీసుకుని పోయి నేను ఉత్త సోమరిపోతునని వారిని నమ్మించి నేను శ్రద్ధగా అభ్యసించేట్టు చూడవలసిందని, అవసరమైతే దండించడానికి కూడా వెనుకాడవద్దని చెప్పింది. ఎందుకంటే ఇతన్ని శ్రద్ధగా చూసుకోమని చెప్పి ఆ ఫ్రెండ్స్ కి చెప్పిందనమాట. ఇంకా కొంత దూరం వాళ్ళ అమ్మగారు కూడా వీళ్ళతో పాటు ప్రయాణం చేశారనమాట. వీళ్ళు ఎక్కడైతే ఆగారో అక్కడల్లా వీళ్ళకి తాగటానికి బీరు కూడా ఇస్తూ వచ్చిందనమాట. తర్వాత కొంత దూరం వచ్చి వదిలి వెళ్ళిపోతూ ఆవిడ దుఃఖిస్తూ, మనమున్న పరిస్థితిని బాగా జ్ఞాపకం పెట్టుకొని కృషి చేయి. ఆ ద్రోహులపై పగ తీర్చుకొని వరకు నువ్వు అదే విధంగా తయారవ్వాలి. మీ తోటి వారంతా కేవలం కీర్తి కోసమే విద్యలు నేర్చుకుంటున్నారు. కానీ నీకది ముఖ్య అవసరం ఏంటంటే నువ్వు క్షుద్ర విద్యలు నేర్చుకొని కీర్తి కోసం కాకుండా, ధనం సంపాదించడం కోసం కాకుండా, కేవలం మీ పిన్ని బాబాయిని చంపడం కోసం మాత్రమే, నా పగ తీర్చడం కోసం మాత్రమే నువ్వు విద్యలు నేర్చుకోవాలి. అందరికంటే శ్రద్ధగా, అందరికంటే అధికంగా నువ్వు విద్యలు నేర్చుకోవాలని చెప్పి ఆవిడ సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ నువ్వు గనక ఈ క్షుద్ర విద్యలు నేర్చుకొని శ్రద్ధగా నేర్చుకోకుండా తిరిగి కనుక వెనక్కి వచ్చావంటే నీ కళ్ళ ముందే నేను ప్రాణాలు విడుస్తానని చెప్పేసి ఆవిడ శపథం కూడా చేస్తారంట. ఎక్కడ వాళ్ళమ్మ మరలా ప్రాణం తీసుకుంటుందో అనేసి భయమేసి
నేను శ్రద్ధగానే విద్యలన్నీ నేర్చుకొని వస్తాను, నీ కోరిక తీరుస్తాను, పిన్ని బాబాయిని చంపుతానని చెప్పేసి వాళ్ళ అమ్మకి మాట ఇచ్చేసి అతను విద్య నేర్చుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇతను వెళ్లే దారిలో ఈ రంగులు, అద్దకం వేసేటువంటి రంగులు, ఈ ముడి పంచదార, బార్లీ ఇలాంటివన్నీ అమ్మేసి వాటిని బంగారు నాణాలుగా మార్చుకొని ప్రయాణం సాగించి ఆ క్షుద్ర విద్యలు నేర్పించే గురువు గారు ఉండే ఊరికి వెళ్తారనమాట, ఇతని స్నేహితులతో పాటు కలిసి. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు నాణాలన్నీ కూడా గురువు గారికి గురుదక్షిణగా ఇస్తాడంట. ఎందుకంటే చదువు నేర్పించినందుకు, ఆ చదువు నేర్చుకోవడానికి అంత కాలము గురువు గారు ఇతనికి తిండి పెట్టి పోషించేటందుకు అన్నిటికీ కలిపి ఇతను దారిలో సంపాదించినటువంటి బంగారు నాణాలన్నీ కూడా గురువు గారికి గురుదక్షిణ కింద ఇస్తారంట. అప్పుడు ఆ గురువు గారు చిరునవ్వుతో ఇతని శిష్యుడిగా అంగీకరించి 1 సంవత్సరం పాటు విద్యాభ్యాసం నేర్పిస్తారంట. ఇతని తోటి వచ్చిన మిగిలిన 5గురు కూడా ఆ నేర్చుకున్న చదువు అంతటితో చాలని చెప్పి తృప్తి పడేసి అందరూ ఇళ్లకు బయలుదేరతారంట. వీళ్ళ గురువు గారు ఏం చేస్తారంటే ఆ 5గురికి మళ్ళా మిలారేపా గారికి తలా 1 కోటు బహుమతిగా ఇచ్చేసి, మీ చదువు పూర్తయిపోయింది, ఇంకా మీరు మీ ఊరికి వెళ్ళవచ్చు అని చెప్పి పంపించేస్తారంట. ఆ 5గురేమో సంతోషంగా వెళ్ళిపోతారు. కానీ మిలారేపా గారి వాళ్ళ ఉద్దేశం వేరు కదా. క్షుద్ర విద్యలు బాగా ఎక్కువగా నేర్చుకొని వాళ్ళ పిన్ని బాబాయిని చంపాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి అతనేం చేస్తారంటే ఇంటికి వెళ్లకుండా గురువు గారు ఇతనికి ఏదైతే కోటు ఇచ్చారో అదే కోటుని మళ్ళా గురుదక్షిణగా వాళ్ళ గురువు గారికి ఇచ్చేసి చెప్తారనమాట. వాళ్ళ ఇంటి పరిస్థితి మొత్తం చెప్పి, మేము ఇలా ఒకప్పుడు చాలా గొప్పగా బతికిన వాళ్ళమి, జమీందారి వంశస్థులమి, మా పిన్ని బాబాయిలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేసి మేము అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్లా మా అమ్మగారి కోరిక, మేము ఈ క్షుద్ర విద్యలతో వాళ్ళని చంపాలనేసి ఇతని కష్టం అంతా కూడా గురువు గారికి చెప్పేస్తారనమాట. చెప్పి నాకు ఆ విద్య నేర్పే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనేసి చెప్తాడనమాట. సరే ఆ గురువు గారు ఇతని కష్టాలన్నీ విని గురువు గారు కూడా చాలా బాధపడతారనమాట. సరే నేను నీకు నేర్పిస్తాను, నా దగ్గరే ఉండని చెప్పి అతన్ని మిలారేపా గారిని అతని దగ్గర ఉంచుకొని, ఆయన ఎందుకైనా మంచిదని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి తెలిసిన ఒక వ్యక్తిని మిలారేపా గారి ఊరు పంపిస్తారంట ఆ గురువు గారు. మిలారేపా చెప్పిందంత నిజమా అబద్ధమా కనుక్కొని రా అని చెప్పి పంపిస్తారంట. ఆ వ్యక్తి మిలారేపా గారి ఊరు వెళ్ళొచ్చి మిలారేపా చెప్పిందంతా నిజమేనని చెప్పిన తర్వాత అతను మళ్ళా ఈ క్షుద్ర విద్యల్ని నువ్వు అనవసరంగా మనుషుల్ని మంచి వాళ్ళని చంపడానికి ఉపయోగిస్తావునని భయపడి నేను మీ ఊరికి పంపించాను ఒక మనిషిని, నువ్వు చెప్పిందంతా నిజమేనని చెప్పి తెలిసింది కాబట్టి నేనే నీకు దగ్గరుండి సహాయం చేస్తాను, నాకు వచ్చినటువంటి అన్ని విద్యలు నీకు నేర్పిస్తాను అనేసి ఆ గురువు గారు మిలారేపా గారికి క్షుద్ర విద్యలు నేర్పించడం అనేది మొదలు పెడతారనమాట. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ఈ వడగండ్ల వాన, వీళ్ళని చంపటము, క్షుద్ర విద్యలు చేయటము, వాళ్ళ మీద మంత్రాలు తంత్రాలు ప్రయోగించటము, ఇవన్నీ చేయటానికి సాంగులోయలో ఉన్నటువంటి నా పూర్వ విద్యార్థి దగ్గరికి వెళ్ళు. అతను గొప్ప తంత్రవేత్త, వడగళ్ల వానను సృష్టించి వాటిని తన వేళ్ల చివరలతో ఎటు పడితే అటు నడపగల సమర్థుడు. అతనికి ఇవ్వటానికి అవసరమైనటువంటి కానుకలని ఒక సిఫార్సు లెటర్ ని నీకు ఇస్తాను. నువ్వు దారిలో నీ భోజనానికి సరిపడా, నీ ఆహారానికి సరిపడా వస్తువులు కూడా నేను ఇస్తాను, మా అబ్బాయిని నీకు తోడు పంపిస్తానని చెప్పి ఇచ్చి పంపిస్తారనమాట. ప్రాణాలు తీయటము, మనుషులను నాశనం చేయటము, ఇవన్నీ నేర్చుకోవటానికి ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని అతని దగ్గరికి పంపిస్తాను. వడగండ్ల వాన రప్పీయటానికి, దాన్ని ఆపటానికి ఎవరైనా అతని దగ్గరికి వస్తే వాళ్ళని నా దగ్గరికి పంపిస్తారు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందము, నువ్వు క్షుద్ర విద్యలు కాబట్టి నేను అతని దగ్గరికి పంపిస్తానని చెప్పేసి అతని దగ్గరికి పంపిస్తారనమాట మిలారేపా గారిని. ఆ గురువు గారు కూడా ఇతన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఇతనిచ్చినటువంటి కానుకలు తీసుకొని ఒక గుహలో ఉండి విద్యను అభ్యసించాలని చెప్పి కాబట్టి ఒక పటిష్టమైనటువంటి చిన్న గుహని నువ్వు నిర్మించుకోమని చెప్పి చెప్తారనమాట. ఇతను అలాగే మట్టితోటి చిన్న గుహలాగా నిర్మించుకుంటారు. ఆ గుహ నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా దూరంగా ఉండి కూడా, అంటే ఏ ప్రాంతాన్ని అయితే నాశనం చేయాలనుకున్నారో ఆ ప్రాంతానికి దూరంగా ఉండి కూడా ఎలా నాశనం చేయాలనేది ఆ విద్యలన్నీ కూడా ఇతనికి నేర్పిస్తారనమాట. ఈ విధంగా 15 రోజుల పాటు ఆ గుహలో నుంచి బయటికి రాకుండా క్షుద్ర విద్యలన్నీ కూడా నేర్చుకుంటారు మిలారేపా గారు. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు
ఒక దేవత, అంటే ఆ క్షుద్ర దేవత అన్నమాట. ఇతనికి మిలారేపా గారికి దర్శనమిచ్చి 35 మంది తలలని మిలారేపా గారి కాళ్ళ ముందు పడివేస్తారంట. వీళ్ళు చాలా ఇంకా కావాలా అని అడుగుతారంట ఆ క్షుద్ర దేవత. ఇతను ఆ 35 మంది తలల్ని వెతికితే అందులో వీళ్ళ శత్రువులు అందరూ ఉంటారంట, కానీ వీళ్ళ పిన్ని బాబాయి అందులో ఉండరంట. అతనేం చేస్తాడంటే ఇంకా నేను వాళ్ళని కూడా బలి ఇవ్వాలనుకుంటున్నాను, మా పిన్ని బాబాయిని కూడా చంపాలనుకుంటున్నాను, కానీ వాళ్ళని నువ్వు చంపవద్దు, నా చేతులతో నేనే చంపి నా పగ తీర్చుకొని మా అమ్మని సంతోష పెట్టాలనుకుంటున్నాను అనేసి ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయమని చెప్పి చెప్తారంట. అప్పుడు ఆ క్షుద్రదేవత ఏ 35 మందిని అయితే చంపిందో వాళ్ళు కాకుండా మిగిలిన ఇద్దరిని ఇతను వదిలేయమని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా ఈ శిష్యులకి మళ్ళా చెప్తా ఉంటారనమాట, ఏ విధంగా పగ తీర్చుకున్నాను అనేది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఆ రోజున మా పిన్ని బాబాయిల పెద్ద కొడుకు పెళ్లి, చాలా మంది అతిథులు ఆ ఇంట్లోకి వచ్చి ఉన్నారు. మా కుటుంబంపై సానుభూతి గల కొందరు మాత్రము పెళ్లికి వెళ్ళటానికి ఉత్సాహం లేనందువలన వాళ్ళు ఆలస్యంగా బయలుదేరారు. వారంతా అప్పటికి నేను క్షుద్ర విద్యలను అభ్యసించి ఉంటానని, త్వరలో వచ్చి పగ తీర్చుకుంటానని, ఒకవేళ నేను ఆ సామర్థ్యంను పొందలేకపోయినా మా పిన్ని బాబాయిల పాపం పండి వారిని నాశనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఊళ్ళో వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారంట. అంటే వాళ్ళ అమ్మగారు ఊళ్ళో అందరికి చెప్తారు, ఎవరు వాళ్ళ జోలికి రాకుండా ఉండటానికి అనేసి, ఆ మిలారప క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళాడు, ఎవరైనా మా జోలికి వస్తే కనుక అతను వచ్చినాక మీ అందరూ అంతు చూస్తారనేసి ఊళ్ళో అందరినీ భయపెడతారన్నమాట వాళ్ళ అమ్మగారు. ఇంకా అందరూ వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా కొంతవరకు వీళ్ళ జోలికి రాకుండా ఉంటారు. ఆ రోజు ఇంకా ఊళ్ళో అందరూ ఇలా అనుకుంటా ఉంటారంట, వీళ్ళు ఇంత గొప్పగా పెళ్లి చేసుకుంటుంటే ఇతరుల ఆస్తిని వీళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది, త్వరలోనే వీళ్ళు నాశనం అయిపోతారు అనేసి. ఈ మిలారప గారు పెళ్లి ఇళ్ళు కనపడేంత దూరానికి వచ్చి అక్కడి నుంచి ఇతని శక్తుల్ని ప్రయోగిస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక పని మనిషి బావిలో నీళ్లు తోడుకొని పోవటం కోసమని ఇంట్లో నుంచి బయటకు వస్తూ గుర్రపుశాలలో నుంచి పోతున్నందువలన అక్కడ దృశ్యాన్ని చూసి ఆమె బిత్తరపోయింది. అక్కడ గుర్రపుశాలలో ఏం జరుగుతుందంటే, అక్కడ గుర్రాలే ఉన్నాయి కానీ చూసే వాళ్ళకి గుర్రాల బదులుగా పెద్ద పెద్ద సాలి పురుగులు, పాములు, తేళ్లు గుర్రాలంత సైజులో కనిపిస్తున్నాయంట అందరికి. అదొక భయంకరమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందంట. అవి చూసి వీళ్ళందరూ పెద్దగా అరవటం మొదలు పెట్టారంట. గుర్రం అంత సైజులో ఉన్నటువంటి సాలె పురుగులు, తేళ్లు, పాములు అలా చూసి అవన్నీ అటు ఇటు కదులుతున్నట్లుగా భ్రమ కలిగించేసరికి ఆ గుర్రపుశాలలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దగా అరవటం మొదలు పెట్టారంట. అలా అరిచేసరికి గుర్రాలన్నీ బెదిరిపోయి ఎటు పడితే అటు పరిగెత్తుకుంటా ఇంటికి ఉన్నటువంటి స్తంభాలని వాటిని ఢీకొట్టి ఇవన్నీ చేసి వీళ్ళందరూ అటు ఇటు పరిగెత్తేసరికి గుర్రాల కింద పడి కొంతమంది చనిపోయారంట. అలాగే ఇల్లు కూలిపోయిందంట. ఈ గుర్రాలు వచ్చి స్తంభాలను ఢీకొట్టి ఇవన్నీ చేసేసరికి గుర్రపుశాలలో నుంచి ఆ కూలిపోయిన ఇంటి కింద పడి అందరూ చనిపోయారంట. దాదాపుగా 35 మంది అతిథులు చనిపోయారు. వారు ఇంటి శిథిలాల్లో ఊపిరాడకు పడి ఉన్న గుర్రాల చెంతనే సమాధి అయిపోయారు. ఈ శిథిలాల నుంచి దట్టంగా దుమ్ము లేచి ఆ ప్రాంతాన్నంతా కప్పివేసింది. ఇల్లు కూలే శబ్దము, ఆ వినాశానికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయిన పని మనిషి వేసిన కేకలతో దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి వీళ్ళ చెల్లెలు పేట బయటికి వచ్చిందంట. బయటకు వచ్చి పెద్దగా వాళ్ళ అమ్మని కేకేస్తుందంట, అమ్మ ఒకసారి బయటికి రా, అన్న ఏం చేశాడో, వీళ్ళందరినీ చంపేశాడు, అన్నయ్య క్షుద్ర విద్యలు నేర్చుకొని వచ్చాడు ఊళ్ళోకి అనేసి. ఇంకా వాళ్ళమ్మ బయటకు వస్తూనే ఆమె ఆనందం పట్టలేక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆనందంతో ఆవిడ ఏడ్చేసిందంట. అక్కడ కనిపించినటువంటి సర్వనాశనాన్ని చూసి విజయోత్సాహంతో పొంగిపోతూ ఇరుగు పొరుగు వారిని పిలిచి సమర్థుడైనటువంటి తన కొడుకు యొక్క పనితనమును చూపిస్తూ చివరిగా, నా కొడుకు నాకెంత కన్నుల పండుగ గావించాడు, ఈ ముసలితనంలో నాకెలాంటి తృప్తి కలిగింది, నేను నిజంగా మేము పడిన కష్టాలకు బాధలకి తగిన ప్రతిఫలం ఈనాడు లభించింది. ఈ రోజు నుంచి బ్రతికున్నంత వరకు నేను ఎంతో సంతోషిస్తాను. ఇంతటి ఆనందకరమైనటువంటి క్షణాలు నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదని పెద్ద పెద్దగా ఆవిడ ఆనందం తట్టుకోలేక కేకలు పెడుతూ ఉందంట. ఇదంతా బయటకు వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఆమె చెప్పేదంతా నిజమేనని చెప్పి తెలిసిపోయారు భావించి, కానీ కొంతమంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బంధువులు అలా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈవిడని
ఒక కఠినాత్మనాలుగా భావించి తిట్టడం మొదలు పెట్టారంట. నీకెప్పుడో మీ వాళ్ళు నీకు అన్యాయం చేశారని ఇవాళ ఇంతమంది బంధువుల్ని నీ బిడ్డ చంపుతుంటే సంతోషిస్తున్నావు. నీకెంత కఠినమైనటువంటి హృదయము. ఇది తప్పు కదా, నువ్వు నీ బిడ్డకి ఇవేనా నేర్పాల్సింది అనేసి అందరూ ఆవిడ్ని తిట్టడం మొదలు పెట్టారంట. అయినా గానీ అవేం వినిపించుకోకుండా నన్ను ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ తగిన శాస్తి జరిగింది, వీళ్ళందరూ చనిపోవాల్సిందేను, నన్ను ఇన్ని రకాలుగా హింసించారనేసి ఆవిడ ఎంతో సంతోషంగా ఉండి అట్లా మాట్లాడుతుంటే ఆవిడ మీదకి కొంతమంది కొట్టడానికి రాబోయారంట. రాబోయేసరికి ఆవిడ నన్ను ఏమైనా చేశారంటే మా మిలారప్ప మీ అందరినీ కూడా చంపేస్తారని భయపెట్టేసరికి మేలకుండా ఎవరికి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయారనమాట. కానీ ఇంతమంది చనిపోయినా వీళ్ళ పిన్ని బాబాయ్ మాత్రం సురక్షితంగానే బయటపడ్డారంట. ఆ ఇంట్లో ఇల్లు కూలినప్పుడు వాళ్ళు చనిపోలేదు, కానీ వాళ్ళ పిల్లల పెళ్లి కొడుకు వాళ్ళు మాత్రం చనిపోయారు. వాళ్ళు బయటకు వచ్చి ఆ బాధలో, కొడుకు చనిపోయిన బాధలో, ఆస్తి అంతా నాశనం అయిపోయిందన్న బాధలో మిలారేప వాళ్ళ తల్లి గారిని గొంతు పిసికి చంపబోయారంట. అయితే గ్రామస్తులు వాళ్ళని అడ్డుకొని, అసలు మీరు గనక వీళ్ళ ఆస్తి కాజేయకపోయినట్లయితే ఇవాళ ఇంత జరిగేది కాదు, మీ మూలంగానే ఆ ఊర్లో ఉన్నటువంటి అమాయకమైన ప్రజలందరూ చనిపోయారనేసి గ్రామస్తులు వాళ్ళ పిన్ని బాబాయ్ మీద తిరగబడేసరికి వాళ్ళు భయంతో వెళ్ళిపోతారంట అక్కడి నుంచి. కానీ మిలారేప వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా, మిలారేప వాళ్ళ మేనమామ గారు, అతను తన చెల్లెల్ని మందలించాడంట. ఒకవేళ నీ బిడ్డ వల్లనే ఇదంతా జరిగింది అనుకో, నువ్వు బయట ఇంత చాటింపు వేయాలా, నా బిడ్డే ఈ క్షుద్ర విద్యలు చేసి నా బిడ్డ ఇంతమందిని చంపాడనేసి కామ్గా నీ మనసులో పెట్టుకొని ఉండలేవా, ఇప్పుడు చూడు అందరికి నువ్వు పగైపోయావు అని చెప్పేసి వాళ్ళ చెల్లెల్ని అరుస్తాడంట. కానీ ఆ రోజు గుర్రపుశాలలో ఒక పని మనిషి చూసింది కదా, ఆవిడ ఫస్ట్ భయంతో కేకలు వేస్తూ బయటికి పరిగెత్తింది కాబట్టి ఆవిడ తప్పించుకుందంట. ఆవిడ ఒకప్పుడు వీళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో ఆవిడేనంట పని మనిషి. ఆవిడ వచ్చి వీళ్ళకి చెప్పిందంట, మిలారేపాని చంపడానికి రహస్యంగా అందరు కుట్ర పన్నుతున్నారు, వాళ్ళ పిన్ని బాబాయి ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు, మిలారేపాని జాగ్రత్తగా చూసుకోండి, ఊరు వదిలి పారిపోమని చెప్పండి అనేసి ఆ పని మనిషి వచ్చి మిలారేప గారి అమ్మగారికి చెప్తుందంట. ఇంకా అందుకని వాళ్ళ అమ్మ ఏం చేస్తంటే తన పొలంలో సగాన్ని అమ్మగా వచ్చిన ధనాన్ని మళ్ళా మిలారేపాకి ఇచ్చేసి మిలారేపాని పారిపోమని చెప్పేస్తాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అతని మళ్ళా విద్యలు నేర్చుకోవడానికి అది డబ్బు కావాలి కాబట్టి అనుకోకుండా ఒక బిచ్చగాడు వస్తాడంట వాళ్ళ ఇంటికి. ఆ బిచ్చగాడికి ఆవిడ ఏం చేస్తంటే వాళ్ళ ఇంట్లో ఆశ్రయం కల్పించి కొన్ని రోజుల పాటు అతనికి ఆమె తిండి పెడుతూ ఆ బిచ్చగాడు ఎలాంటి వాడు అనేసి బాగా పరిశీలిస్తూ ఉంటుందంట. కొన్ని రోజుల తర్వాత ఆ బిచ్చగాడు నెమ్మదస్తుడు, పైగా నమ్మకస్తుడు, మంచివాడు అనేసి అర్థం చేసుకున్న తర్వాత అతని ద్వారా మిలారేపాకి ఎక్కడ ఉంటాడనేది తెలియజేసి కొంత ధనాన్ని పంపించాలి అనుకుందాం. అయితే ఆ ధనాన్ని చాలా రహస్యంగా పంపిస్తుందంట. ఆ బిచ్చగాడి దగ్గర ఒక బొంతం ఉంటే దాన్ని తీసుకొని చినిగిపోయి ఉంటదంట. అది నేను దాన్ని బాగు చేస్తానని చెప్పి తీసుకొని దాని యొక్క చిరుగులు ఆ చినిగిపోయిన చోట బంగారు నాణాలు అమర్చి కుట్టేసి ఆ కుట్టు మీద ఆ కుట్టినటువంటి పైన క్లాత్ నల్లటి గుడ్డ వేస్తారంట. దాని మీద నక్షత్రాలని కుడతారంట ఆవిడ దారంతో. కుట్టిన తర్వాత ఆ బొంతని తిరిగి బిచ్చగానికి ఇస్తూ, ఇది ఇంత అందమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఇది తీసుకొని నేను నా బిడ్డ ఉన్న ప్రదేశం యొక్క వివరాలు చెప్తాను, ఒక ఉత్తరాన్ని కూడా ఇస్తాను, అది తీసుకువెళ్ళి నా బిడ్డకి ఇవ్వు అని చెప్పి ఇతను ఆ బిచ్చగాడు ఈ బొంతని వాళ్ళకి మిలారేపా కోసం అని చెప్పి ఉంచినటువంటి బార్లీ అవన్నీ ఇవ్వటానికి అని చెప్పి ఇచ్చినందుకు గాను అతనికి కొంత ధనం ఇస్తుందంట. ఇచ్చి అతనికి కూడా తిండికి సరిపడా కొన్ని సరుకులు కూడా ఇచ్చేసి మిలారేపా ఫలానా ఊర్లో ఉన్నాడు, నా బిడ్డకి ఇవి అందజేయమని చెప్పేసి బిచ్చగాడికి అవన్నీ ఇచ్చి పంపిస్తుందంట. ఇంకా ఏం చేస్తంటే ఆవిడంతటా ఆవిడే ఒక ఉత్తరం రాసుకొని ఆ ఉత్తరాన్ని వాళ్ళ అన్నయ్యకి అందేటట్లుగా చేస్తుంట. ఆ ఉత్తరంలో ఏముంటదంటే, మిలారేపాకి ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయి, నాకు ఎలాంటి హాని తలపెట్టినా వాళ్ళందరినీ మిలారేపా నాశనం చేస్తాడు అని చెప్పి ఏవేవో ఆవిడ రాసి మిలారేపా గారు రాసినట్లుగా రాసి అదంతా కూడా వాళ్ళ అన్నగారి చేత ఊరంతా వినేటట్లుగా పెద్దగా చదివిస్తుందంట.
ఇంకా అది వినిన తర్వాత కొంతమంది వచ్చి ఎందుకు మిలారేప గనక మళ్ళా వచ్చాడంటే మళ్ళా ఊరు జనాన్ని నాశనం చేస్తారనేసి వాళ్ళ పిన్ని బాబాయిల చేత మళ్ళా కొంత పొలాన్ని వాళ్ళ అమ్మకి ఇప్పిస్తారంట. ఎంతో కొంతన్నా మిలారేప వాళ్ళ అమ్మకి ఆస్తి పంచివు, లేకపోతే మిలారేప వస్తే మళ్ళా అందరినీ చంపేస్తారనేసి ఊరి పెద్దలందరూ కలిసి వాళ్ళ పిన్ని బాబాయ్ చేత వాళ్ళ అమ్మగారికి మళ్ళా కొంత పొలాన్ని ఇప్పిస్తారంట. ఇంక మరలా ఆవిడ ఆ పొలం పని చేసుకుంటూ ఆమె జీవనాన్ని సాగిస్తూ మిలారేప గారికి కావాల్సినటువంటి ధనాన్ని పంపిస్తూ ఉంటారు. ఆ యాత్రికుడు ఎట్లాగో తంటాలు పడి వీళ్ళున్న ప్రదేశాన్ని చేరుకొని వీళ్ళ యొక్క అమ్మ చెల్లెల యొక్క క్షేమ సమాచారాలతో పాటు ఆ ఉత్తరం కూడా తనకు అందిస్తారు అనమాట. ఆవిడ ఎట్లా రాస్తారంటే, మేము ఇక్కడ బానే ఉన్నాము, నువ్వు బాగున్నావు అని అట్లా క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత ఏం రాస్తారంటే, మనం వాళ్ళ ఊర్లో ఇంకా వీళ్ళని ఏడిపించిన వాళ్ళటువంటి ఇంకా 4 పేర్లు కూడా చెప్పి, వాళ్ళ పొలాలు బాగా పైర్లు ఉన్నాయి, మంచి పంట చేతికి వచ్చింది, ఇప్పుడు నువ్వు వాళ్ళ పొలాల మీద వడగళ్ల వాన కురిపించు, వాళ్ళు కూడా నాశనం అయితే గాని నాకు సంతోషం కలగదని చెప్పి మిలారేపాని చంపడానికి ఏ విధంగా అయితే ఊళ్ళో కుట్ర జరుగుతుందో అవి కూడా అన్ని రాసిన తర్వాత, నీకు కనుక డబ్బుకి ఇబ్బందిగా ఉంటే నక్షత్రాల వెలుగులో ఉన్నటువంటి మబ్బుల చాటుగా ఉన్న ఉత్తర దిక్కుగా ఉన్న లోయలో వెతుకు, అక్కడ మన బంధువులు ఉంటారు, 7 ఉంటారు, వాళ్ళు నీకు సహాయం చేస్తారనేసి ఏదో కవితలాగా రాస్తారండి. అది సరే వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. కానీ వీళ్ళ గురువు గారి భార్య అది చదివి ఈ బొంతలో ఆవిడ ఉత్తర దిశలో ఉన్న లోయ అంటే అక్కడ సూర్యుడి వెలుగు రాదు, చిమ్మ చీకటిగా ఉంటది, నలుపు కాబట్టి ఈ బొంత కూడా నలుపు రంగులో ఉంది కాబట్టి దాన్ని ఉత్తర దిశలో ఉన్న లోయగా నేను భావించుకున్నాను. అక్కడ మాసిక వేసిన దాన్ని ఆమె మబ్బుల కింద లెక్క పెట్టారు. దాని మీద ఆమె పుట్టిన నక్షత్రాలని 7 నక్షత్రాలు అని చెప్పి రాశారు ఆ కవిత్వంలో. నేను అది విప్పదీసి చూస్తే దాంట్లో నీకు 7 బంధువులు ఉంటారని చెప్పారు కదా, 7 బంగారు నాణాలు ఇచ్చారని చెప్పేసి ఆవిడ అవి తీసుకొచ్చి మిలారేప గారికి ఇస్తారనమాట. ఇతను మళ్ళా ఆ 7 బంగారు నాణాలు కూడా వాళ్ళ గురువు గారికి ఇచ్చి మరలా ఇంకా కొన్ని విద్యలు నేర్పించమని చెప్పి చెప్తారనమాట. ఆ 7 3 బంగారు నాణాలను వీళ్ళ గురువు గారికి ఇచ్చి వడగళ్ల వాన కురిపించడంలో నా ఇష్టం వచ్చిన రీతిగా నడిపించడం నేర్పమని కోరాను. అయితే ఆయన చేసుకున్న ఒప్పందం ప్రకారం నేను మంత్ర విద్యలు అభ్యసించిన ఇదివరకు గురువు వద్దకు నన్ను పంపించమని అతనికి ఇవ్వడానికి ఒక తలగుడ్డ కొన్ని బహుమతులు ఇచ్చి పంపిస్తారంట. మరలా అక్కడికి వెళ్ళేసి ఆ వినయ విధేయతలతో గురువు దగ్గర ఉండేసి మరలా అదే గుహలో కూర్చొని 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేస్తారంట. 7వ రోజు మంత్రాన్ని పరిశీలిస్తూ ఉండగా నాకు వచ్చిందా లేదనేసి దట్టంగా మబ్బులు వచ్చి మెరుపులు పిడుగులు అవన్నీ వస్తాయంట. అయితే వాళ్ళ గురువు గారు అంటారంట, పంటలు ఇంకా ఇప్పుడు లేతగానే ఉన్నాయి, ఇప్పుడు వడగళ్ల వాన పడినా గానీ పంటలకేం నష్టం కలగదు, కాబట్టి నువ్వు ఒక 2 నెలలు వేచి ఉన్నావంటే బార్లీ కంకులన్నీ బాగా పైరు చేతికొచ్చే టైము, అప్పుడు నీ వడగళ్ల వాన కురిపించు, అప్పుడు వాళ్ళు కోలుకోలేనంత నష్టం కలిగిద్ది మీ ఊరి వారికి అని చెప్పి ఆపిస్తాడంట. అందుకని అతను ఆగి 2 నెలల తర్వాత బార్లీ కంకులన్నీ బాగా పైరు మొత్తం బాగా వచ్చి చేతికొచ్చే టయానికి వాళ్ళ ఊరు వెళ్తారంట. ఆ గురువు గారు ఇతనికి ఇంకో ఫ్రెండ్ని కూడా తోడిచ్చి పంపిస్తారు. ఇద్దరు కలిసి ఆ ఊరు వెళ్ళి వాళ్ళ ఊరు కానుకొని ఒక కొండ ఉంటుందంట. ఆ కొండలో ఒక గుహ లాంటి దాంట్లో కూర్చొని ఈ శక్తులన్నీ ప్రయోగించి మంత్రాలు చదువుతూ ఉంటారంట. అయితే ఇతను మంత్రాలు చదివిన తర్వాత కొంతసేపటి వరకు కూడా ఎలాంటి చలనము లేదు. సరే నాకు ఇంకా ఈ విద్య ఇంకా రాలేదేమో అని అతను బాధపడుతూ ఉంటే ఇంతలోకి విపరీతంగా మబ్బులు పట్టేసి వడగళ్ల వాన పడి అప్పటి వరకు ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ లోయ మొత్తం బార్లీ కంకులతోటి అందంగా ఉన్నటువంటి లోయ మొత్తం కూడా నిర్జీవంగా మారిపోయిందంట. పంట అంతా నేల మీదకి వంగిపోయి ఈ వర్షంలో బార్లీ గింజలు తడిచిపోయి వడగళ్ల వానకి కంకుల్ని కూడా ఇడిపోయాయి అన్నమాట. అదే విధంగా ఏంటంటే కొండ మీద కూడా ఆ వర్షం పడటాన కొండ మీద నుంచి జలపాతం లాగా నీళ్లు కారి ఆ పొలాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినాయి. ఇంకా ఊర్లో అందరూ కూడా మళ్ళా ఆ మిలారేపానే వచ్చాడు, ఆ వెధవే ఇలాంటి పనులన్నీ చేసేది, మన పంటలన్నీ నాశనం చేసేది, వాళ్ళు ఏం బాగుపడతారనేసి ఊరు ప్రజలందరూ కూడా మిలారేప గారిని వాళ్ళ అమ్మగారిని బాగా తిట్టుకుంటూ ఉంటారంట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది గ్రామస్తులు
ఇట్లా అయితే ఇంక మొన్న ఇల్లు కూల్చారు, ఇవాళ వచ్చేసి బార్లీ పంట అంతా నాశనం చేశారు, ఎట్లాగే వదిలేస్తే ఇంకెన్ని చేస్తాడో మిలారేప అనేసి ఊరి ప్రజలందరూ కలిసి గుంపుగా వచ్చి మిలారేపాని కొట్టి అక్కడే చంపేద్దాం అనుకొని వెళ్తూ ఉంటారు. అలా కొండ మీద నుంచి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ మాటలు వినిన తర్వాత మిలారేప గారి ఫ్రెండ్ ఏం చేస్తారంటే, నువ్వు పారిపో, నేను ఇక్కడ ఉండి వీళ్ళని అడ్డుకుంటానని చెప్పేసి పారిపోయి ఫలానా ఊర్లో ఫలానా చోట మన ఇద్దరం కలుసుకుందాం అని చెప్పి ఒక గుర్తు కూడా చెప్తారనమాట. సరే మిలారేప గారు ముందుగానే పారిపోతారు. వీళ్ళ ఫ్రెండ్ ఏమో బాగా బలిష్టంగా ఉండటం చేత వాళ్ళని పరిగెత్తడంలో అతనికి అతనే సాటి అంట, ఎవరు అంతగా పరిగెత్తలేరంట. ఆ గ్రామస్తులందరినీ ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి చిక్కకుండా పారిపోయి వచ్చేస్తాడంట. చివరికి వచ్చి నువ్వు కనిపిస్తే చంపే విధంగా ఉన్నారు, ఇంకా నువ్వు ఇప్పుడల్లా మీ ఊరు వెళ్ళమాక అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ విధంగా నేను నా తొలి రోజుల్లో ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఆ చేయకూడని పనులన్నీ చేసి ఎంతో మందికి చావుకి కారణమయ్యి నా పగని తీర్చి ఆ మా అమ్మగారి కోసం అని చెప్పేసి నేను అందరినీ చంపేసి నేను ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను అనేసి అతను వాళ్ళ శిష్యులతోటి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఏంటంటే అతనికి మిలారేప గారికి అతని జీవితం మీద అతనికి ఆ ఏంటి విరక్తి కలుగుతుంది అనమాట. ఒక అసహ్యం కలుగుతుంది. ఏంటి నేను ఈ జన్మ తీసుకున్నాను, ఇట్లా ఎందుకు నేను ఇంతని చంపుతున్నాను, ఆ చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాను, మనుషుల్ని చంపేస్తున్నాను, ఇది ఎంతవరకు పద్ధతి అనేసి అతనికి ఒక విరక్తి వచ్చేస్తనమాట. అతని మీద అతనికి అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఇంత నా జీవితం ఇప్పటికే చాలా వరకు పతనం అయిపోయింది, మరి ఈ పాపకర్మ అంతా పోవాలంటే నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, ఆ జన్మల్లో మళ్ళా నేను ఎన్ని కష్టాలు పడాలి, ఇలాంటి ఆలోచనలు అతనిలో మొదలవుతాయి అన్నమాట. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, ఈ పాప కూపం నుంచి నేను ఎలా బయటపడాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉండేసరికి వాళ్ళ గురువు గారిని అడుగుదాం అనుకుంటారంట ఇతను. ఇంకా నాకు ఈ క్షుద్ర విద్యలు వద్దండి, నాకు నా ఆత్మ యొక్క అభివృద్ధికి పనికి వచ్చే విద్యలు ఏమైనా ఉంటే అవి నేర్పించండి అని చెప్పి అడుగుదామని వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తాడండి. మళ్ళా గురువు గారు ఎక్కడ కోపడతారో, నువ్వు అడిగితేనే కదా నేను నేర్పించాను ఇవన్నీ, ఇప్పుడు మరలా ఎట్లా అంటే ఎట్లా గాని గురువు గారు ఏమన్నా కోపం తెచ్చుకుంటారేమో అనేసి వెనకాడుతూ ఉంటారంట, సందేహిస్తూ ఉంటారంట గురువు గారిని ఎట్లా అడగాల అనేసి. కానీ అతని బాగా కుమిలిపోతూ ఉంటాడంట. గురువు గారికి చెప్పాలంటేనేమో భయం పడుతూ ఉంటారంట. ఇలాంటి సమయంలో ఏమైతుందంటే ఆ గురువు గారికి బెస్ట్ ఫ్రెండ్ అంట, బాల్య స్నేహితుడు, అతనికి జబ్బుగా ఉందని చెప్పి కబురు వస్తే చూడటానికి అని చెప్పి వెళ్తారంట. ఆ ఫ్రెండ్ ఏంటంటే ఈ గురువు గారి చేతిలోనే ప్రాణాలు వదులుతారంట. అతను తిరిగి వచ్చినప్పటి నుంచి కూడా గురువు గారు ఎంతో విచారంగాను నిర్లిప్తంగాను ఉంటారంట. చూసి ఏంటి గురువు గారు ఇలా ఉన్నారని అడిగితే, ఈ జీవితం అనేది ఎంతో క్షణికమైనది, ఒక క్షణకాలపు జీవితం కోసం క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు చాలా దుఃఖం కలిగింది, ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖమయమే, నా జీవితం అంతా నేను క్షుద్ర విద్యలతోటి వాటి ప్రదర్శనలతోటి క్షుద్ర విద్యలు నేర్చుకోవటము, వాటి ప్రదర్శించటము, మళ్ళా వాటి ద్వారా ఇతరులకి హాని కలిగించటము, ఇవే చేశాను నేను. మరి వీటి వలన నేను ఎలాంటి కర్మలు మూటగట్టుకున్నాను, నా మూలంగా ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది కలహాలకి నిలయం అయిపోయింది, ఎంతో మందికి దుఃఖాన్ని కలిగించాను నేను, ఈ పాపమంతా నా దగ్గరే నేనే మూట కట్టుకున్నాను కదా అనేసి వాళ్ళ గురువు గారు బాధపడుతూ ఉంటారంట. క్షణకాలపు జీవితం కోసమా నేను ఇన్ని కాని పనులు చేశాను అనేసి. మిలారేప గారు ఇదే సమయం అనుకొని నాకు కూడా చాలా రోజుల నుంచి పశ్చాత్తాపం కలుగుతుంది, నా మీద నాకే విరక్తిగా ఉంది, నన్ను మీరు అనుగ్రహించండి, ఈ క్షుద్ర విద్యల బారి నుంచి నన్ను కాపాడండి, నా జీవితానికి నిజమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నాకు నేర్పించండి అని చెప్పి గురువు గారి పాదాల మీద పడి వేడుకుంటాడంట. నేను గురువు గారు అంటారంట, ఇవే కాకుండా నేను చేసిన పాపాలు కాకుండా నీకు క్షుద్ర విద్యలు నేర్పించి నువ్వు కూడా ఎంతో మందిని చంపడానికి కూడా నేనే కారణమయ్యాను, నీ పాపాలు కూడా నేనే పోగు చేసుకోవాల్సి వస్తుంది, నీకు అవన్నీ నేర్పించినందుకు కాను అనేసి బాధపడతారంట. ఒక గురువు బాధ్యత ఏంటంటే విద్యార్థుల్ని సక్రమంగా చూడాలి,
కానీ నేను క్షుద్ర విద్యలు నేర్చుకుంది కాకుండా నా శిష్యుల్ని కూడా క్షుద్ర విద్యలు నేర్చుకునే విధంగా నేను ప్రోత్సహించి వాళ్ళని కూడా నేనే చెడుగా తయారు చేశాను. ఈ పాపం కూడా నాదే అనేసి గురువు గారు బాధపడుతూ ఉంటే ఇతను కూడా పశ్చాత్తాపడి మారాలని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకొక గురువు గారి పేరు చెప్పి అక్కడికి వెళ్ళు, నీకు అతను ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారని చెప్పి చెప్తారనమాట. నువ్వు యువకుడివి, శరీర దారుఢ్యము నిగ్రహము కలవాడివి, వెళ్ళి కపటం లేని సాధకుడిగా తయారవు అని చెప్పి పంపిస్తారనమాట. ఇతనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అప్పట్లో ఇప్పుడంటే స్కూల్స్ లో ఏదైనా ఫీజులు ఉండేవి, అప్పుడు గురుదక్షిణ అనమాట. అతను ఏం చేస్తారంటే ఒక అడవి దున్నని కొన్ని దుస్తులను ఇచ్చి నార్ అనే ప్రాంతంలో సాంగ్ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఒక గురువు గారు ఉన్నారు, అతను ప్రాచీన మత సాంప్రదాయానికి చెందినవాడని గొప్ప శక్తులు కలవాడని ఆయన దగ్గరికి పోయి సాధనలో శ్రమించమని చెప్పి అడవి దున్నని వాటిని గురువు గారికి కానుకగా ఇచ్చి పంపిస్తారనమాట. ఈ గురువు గారే మిలారేపా గారికి అడవి దున్నావన్నీ ఇచ్చి కొన్ని దుస్తులు ఇచ్చి గురుదక్షిణగా ఇచ్చి ఆ గురువు దగ్గర నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోమని చెప్పి పంపిస్తారనమాట. కానీ మిలారేపా గారు అక్కడికి వెళ్ళిన సమయానికి ఆ గురువు గారు ఊళ్ళో లేరు. నేను ఆయన భార్యను విద్యార్థులను కలుసుకున్నాను. ఎవరైనా నన్ను ఆ గురువు గారి దగ్గర చేరిస్తే వాళ్ళకు కొంత పైకం ఇస్తానని చెప్పి ఎలాగోలా ఆ గురువు గారి దగ్గరికి చేరుకున్నాను. ఆ అడవి దున్నను ఉన్ని దుస్తులను అతనికి కానుకగా ఇచ్చి నేను ఎలాంటి దుర్మార్గుడినో ఆయనకు వివరించి అతను చేసిన పాపాలన్నీ కూడా చెప్పి పడమటి కొండ ప్రాంతం నుంచి తంత్రవేత్త అయినటువంటి నా గురువు గారు పంపగా వచ్చానని చెప్పి భ్రాంతిమయమైనటువంటి ఈ ప్రపంచంలో చావు పుట్టుకల నుంచి నాకు విముక్తిని ప్రసాదించండి అని ప్రార్థించి సత్యాన్ని అన్వేషించడానికి వచ్చాను, నాకు ఉపదేశం ఇవ్వండి అనేసి అడుగుతారంట. అంటే ఈ చావు పుట్టుకల నుంచి నన్ను కాపాడండి అంటే ముక్తి కావాలని, ఇంకా మరలా ఈ భూమి మీదకి రాకుండా మరలా పుట్టడం మరలా చావటం, ఈ చావు పుట్టుకల నుంచి నన్ను విడిపించండి, నన్ను కాపాడండి అనేసి ప్రార్థిస్తాడంట. ఈ కానుకలన్నీ తీసుకొని ఆ గురువు గారు ఇలా చెప్తారంట, నా యొక్క ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు. వేర్లు కాండము కొమ్మలు అంటే ప్రారంభంలోను మధ్యలోను అంతంలోను పరిపూర్ణత కలది. ఈ మార్గాన్ని పరిపూర్ణం అవటం వలన ఉపదేశం పొందిన వారిని ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది, నిన్ను నన్ను ఇద్దరిని కాపాడుతుంది. నేను మీకు ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తే ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది కాబట్టి నాకు మంచి జరుగుతుందని చెప్పి అతనేం చెప్తాడంటే, నేను చాలా గొప్పవాడిని, ఎలాంటి వారికైనా కానీ ఒక్క రోజులో ఈ ధ్యానంలో ఉంటే కనుక వాళ్ళకి విముక్తి కలుగుతుంది, అలాంటి జ్ఞానాన్ని నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి చెప్తారంట. అతనికి మిలారేపా గారికి ఏంటంటే ఇంకేం కావాలి, ఎందుకంటే ఒక్క రోజులోనే జ్ఞానం వచ్చేస్తుందంట, అంతటి గొప్ప గురువు దగ్గరికి నేను వచ్చాను, ఇంకా నేను ఏ సాధన చేయనక్కర్లేదు, ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి పాపాలన్నీ ఒక్క రోజులో పోతుంటే అంతకంటే ఏం కావాలనేసి గురువు గారు ఏ సాధన అయితే చేయాలని చెప్పారో అది చేయటం ఆపేస్తారంట. ఎందుకంటే నేను ఎవరికైనా కానీ ఒక్క రోజులోనే ముక్తిని ప్రసాదించగలనని చెప్పి ఆ గురువు గారు చెప్పేసరికి అతను ఏం చేస్తాడంటే ఆ ఒక్క మాట వినిపించుకొని గురుగారు చెప్పిన సాధన ఏది కూడా చేయకుండా ఉంటారంట. ఇన్ని రోజులు ఈ దుష్ట విద్యలన్నీ నేర్చుకోవడానికి 15 రోజులని 20 రోజులని 4 వారాలని అలా పట్టింది, వాటికి నేను చాలా కష్టపడ్డాను, కానీ ఇవాళ మాత్రం ఒక్క రాత్రిలోనే నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, కాబట్టి నేను చేయాల్సింది ఏం లేదు, నాకు ఇవాళ్లే ముక్తి దొరుకుతుంది, నా పాపాలన్నీ ఒక్క రోజులోనే కరిగిపోతాయి అనుకొని సాధన చేయడానికి కూడా అతను ఇంట్రెస్ట్ లేకుండా కామ్గా కూర్చొని ఉంటారంట. గురువు గారి మధ్యలో వచ్చి సాధన చెయ్యని చెప్పినా గానీ ఏం చేయకపోయినా నాకు ముక్తి వస్తుంది అనేసి చెప్తాడంట. ఆ గురువు గారికి అర్థమైపోతుంది ఇతను నా మాట వినే రకం కాదు అనేసి. నేను నా గురూపదేశం గురించి లేనిపోని గొప్పలు చెప్పిన మాట కూడా నిజమే, కానీ నువ్వు నా శక్తికి మించిన వాడివి, నిన్ను మార్చడం నా వల్ల కాదు అని నాకు తోస్తుంది. గోధుమ లోయలో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన భారతదేశపు గొప్ప యోగి అయినటువంటి నరోపా గారి శిష్యుడు, ఆయనని అనువాదకులు మార్ప అంటారు, మీ ఇద్దరికి పూర్వజన్మల నుంచి కూడా సంబంధం ఉంది అనేసి ఆ గురువు గారు మిలారేపా గారికి చెప్తారంట. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్పంగలోనే
మార్ఫా అనే పేరు వినంగలోనే మిలారాపా గారి శరీరం అంతా కూడా ఆ కంపించిపోయి ఒక ఆనందమయ స్థితిలోకి వెళ్ళిపోతారంట. ఇతనే ఈ ఈ పేరే నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, ఇతనే నా నిజమైన గురువు. నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు దగ్గర పడిందనేసి ఇతను మనసులో భావించుకొని, ఈ గురువు గారి దగ్గర సెలవు తీసుకొని, ఆ మార్ఫా గారి దగ్గరికి ప్రయాణం అవుతారంట. కానీ మిలారెప్ప గారు ఆ మార్ఫా గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు రోజు రాత్రి మార్ఫా గారికి ఒక కల వస్తుందంట. ఆ ఆ ఆ విషయము మిలారెప్ప గారి సాధన మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆ మార్ఫా గారు మిలారెప్పకి చెప్తారంట. కానీ ఆ రోజు వచ్చిన కళ ఏంటంటే, ఆ మార్ఫా గారి గురువు గారు అయినటువంటి నరోపా అంట అతని పేరు. అతను భారతదేశంలో ఉండేటువంటి ఒక గొప్ప యోగి. ఆ నరోపా గారి దగ్గర ఈ టిబెట్ లో ఉన్న మార్ఫా గారు మధ్య మధ్యలో భారతదేశం వచ్చి ఆ జ్ఞానాన్ని నేర్చుకొని తిరిగి మళ్ళా టిబెట్ వచ్చి సాధన చేస్తూ ఉంటారంట. ఆ నరోపా గారు మార్పా గారికి ఒక చిలుము పట్టినటువంటి చిమ్ని గాజు గ్లాసులు ఉంటాయి చూడండి, మనకి లాంతర్లు చిమ్నీలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వస్తువును ఒక దాన్ని పవిత్ర జలాలతో నిండినటువంటి ఒక బంగారు పాత్రను మార్ఫా గారికి ఇచ్చి, ఈ పవిత్రమైనటువంటి నీటితో ఆ చిమ్నీని గనక మార్ఫా గారు శుభ్రపరిస్తే లోకాలన్నీ ఆనందంతో నిండుతాయని చెప్పి చెప్తారంట కలలో. మార్ఫా గారు తమ గురువు గారు చెప్పిన విధంగా చిమ్నీని శుభ్రపరచగా విశ్వంలో ఉన్న జీవరాశులన్నీ కూడా మార్ఫా గారిని గౌరవపూర్వకంగా పూజించారంట. యాదృచ్ఛికంగా మరునాడు ఉదయము మార్ఫా గారికి అల్పాహారం పెడుతూ మార్ఫా గారి భార్య అంటారంట, రాత్రి నాకు పవిత్ర జలంతో ఒక విచిత్రమైనటువంటి వస్తువును శుభ్రపరుస్తున్నట్టుగా కల వచ్చింది అని చెప్పి చెప్తారంట. సరే, మార్ఫా గారు కూడా ఇద్దరికి ఒకే కల వచ్చింది. అది కూడా మా గురువు గారి దగ్గర నుంచి సందేశం వచ్చింది, చూద్దాం ఏం జరగబోతుందో, లోక కళ్యాణం కోసం ఏదో మంచి జరగబోతుంది మన మూలంగా అనేసి వాళ్ళిద్దరు అనుకుంటారంట. తర్వాత ఆయన ఏం చేస్తారంటే, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను, నేను పొలాన్ని దున్ని వస్తాను అనేసి ఎవరైనా వస్తే గనక నన్ను పొలం దగ్గరికి పంపించు అని చెప్పి చెప్తారంట మార్ఫా గారు అతని భార్యతోటి. ఇంత గొప్ప గురువులు అయ్యి ఉండి మీరు పొలం దున్నటానికి వెళ్తే లోకులందరూ ఇంతగా చూస్తారు, మీరు ఇంట్లోనే ఉండండి అంటే, కాదు నేను వెళ్ళాలి, ఇవాళ నా కోసం ఒకళ్ళు వస్తారు, నువ్వు పొలానికి నాకు అతనికి ఇద్దరికి సరిపడా ఆహారాన్ని మద్యాన్ని పంపించని చెప్పి పొలానికి వెళ్ళిపోతారంట. అతను ఆ పొలం దున్నుతూ ఉంటారంట మార్ఫా గారు. కొంచెం సేపు అయిన తర్వాత పొలం దున్నేసి ఒడ్డున పొలం పక్కన కూర్చొని ఉంటారంట. ఈ లోపల మిలారెప్ప గారు రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కూడా మార్ఫా గారు అనువాదకులు మార్ఫా గారు ఎక్కడ ఉన్నారు అనేసి అందరిని అడుగుతూ ఉంటారంట. అతను చాలా గొప్ప యోగిగా పేరు పొందారని, వాళ్ళు భారతదేశం వెళ్ళి నరోపా గారి దగ్గర విద్యలు నేర్చుకొని వచ్చారని, వారి శిష్యుడని, ఇట్లా ఇవన్నీ అడుగుతూ ఉంటే దారి పొడుగునా కూడా కొంతమంది తెలుసు అని చెప్తారంట, కొంతమంది తెలియదు అని చెప్తారు, అటుగా వెళ్ళండి అట్లా ఏదేదో చెప్తూ ఉంటారంట. ఇంకా ఈసారి ఇవన్నీ కాదులేనేసి ఇక్కడికి దగ్గరలో గోధుమ లోయ ఏదైనా ఉందా అనంటే ఒక అతను చెప్తాడంట, ఆ దిక్కుగా వెళ్ళండి మీకు అక్కడ గోధుమ లోయ కనిపిస్తుంది అనేసి. అక్కడ గోధుమ పంట ఉండేటువంటి ఆ లోయ వైపు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే మార్ఫా గారు ఉండేది ఎక్కడ అనేసి అక్కడ ఆ ఊరి దగ్గరలోగా వచ్చేసరికి వాళ్ళు చూపిస్తారంట, మార్ఫా గారు ఇక్కడే ఉంటారు అనేసి. అతను చూపించిన వైపు వెళ్ళేసరికి అక్కడ కొంత ఖరీదైనటువంటి దుస్తులు ధరించి అందమైనటువంటి యువకుడిని ఇతను కలుసుకుంటాడంట. వాళ్ళు చెప్పిన దిక్కుగా వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని పట్టుకొని, ఇక్కడ మీకు మార్ఫా గారి గురించి తెలుసా అని అడిగితే ఆ అబ్బాయి మా నాన్నగారేను మార్ఫా అంటే రాండి అని చెప్పి తీసుకువెళ్తాడనమాట. అతను ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మళ్ళా భారతదేశం నుంచి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినటువంటి కొన్ని కాగితాలను తీసుకొని పొలం దగ్గరికి వస్తూ ఉంటాడంట. సరే, ఇతని కోసమే నేను వెతుకుతున్నాను అనేసి వెళ్ళంగలోనే అక్కడ పొలంలో కూర్చున్నటువంటి ఆకారాన్ని చూడగానే ఈయనకి హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయి, ఆయన పేరు మొదటిసారిగా విన్నప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో మరలా మార్ఫా గారిని చూడంగలోనే అలాంటి ఆనంద పారవర్శంతో
మునిగిపోతారంట. అయినా గాని నన్ను నేను నిగ్రహించుకొని భారతదేశపు ప్రసిద్ధ యోగి నరోపా గారి శిష్యుడైనటువంటి మార్పా గారు ఉండేది ఎక్కడ అని అడుగుతాడంట. అతను పరీక్షగా చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నా అంటే నన్ను ఫలానా గురువు గారు పంపించారని చెప్పి చెప్తారంట. అతను ఏం చేస్తాడంటే సరే చాలా మంచిది, నేను నీవు నా కోసం ఈ పొలాన్ని దున్ని పెడితే మార్పా గారిని నేను నీకు పరిచయం చేస్తాను అని చెప్పి కొంత బీరు ఇచ్చి ఇది తాగి నువ్వు పని చెయ్యి అని చెప్పి చెప్తారంట. సరే ఇంకా అతను ఆ బీరు తాగేసి పొలం అంతా కూడా దున్ని పెట్టేసి పూర్తి చేసి ఇంకా సాయంత్రం అయ్యేసరికి మార్పా గారు ఒక పిల్లవాడిని పంపిస్తే ఇద్దరు కలిసి మార్పా గారింటికి వెళ్తారనమాట. అక్కడ అతను స్నానం చేసి ఒక మెత్తని ఆసనం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు మార్పా గారు. అక్కడికి వెళ్ళి అడిగితే మార్పా గారు ఎవరనేసి నేనేను మార్పా గారిని రా అని చెప్పి పిలుస్తారనమాట మిలారెప్పా గారిని దగ్గరికి. ఇతను ఏం చేస్తాడంటే ఆ మార్పా గారితోటి ఇప్పటి వరకు అతను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ చెప్పి అతని పాపం పనులన్నీ చెప్పి అందులో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, నా పాప కర్మలన్నిటిని నేను తొలగించుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నాకు ఫలానా గురువు గారు నన్ను మీ దగ్గరికి పంపించారు, ఇవన్నీ కూడా చెప్తారనమాట. నేను చాలా నికృష్టమైనటువంటి జీవితాన్ని గడిపాను, చేయకూడని పాపాలన్నీ నేను చేశాను అనేసి వాటికి నేను పశ్చాత్తాపడుతున్నాను, కానీ నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం కోసం మీ దగ్గరికి వచ్చాను, నాకు సహాయం చేయండి అనేసి అడుగుతాడనమాట. ఇంకా అతను చెప్తారంట నేను నీకు విద్యనన్నా నేర్పిస్తాను, లేదా నీకు రోజువారీ నీ ఆహారానికి సరిపడా దానికన్నా నేను నీకు ఏర్పాట్లు చేస్తాను, నీకు విద్య కావాలా లేకపోతే నిన్ను పోషించమంటావా నేను అని అడుగుతారంట. నేను వయసులోనే ఉన్నాను, ఏ కష్టం చేసుకునైనా నన్ను నేను పోషించుకుంటాను, కానీ నాకు మీరు విద్యనే నేర్పించండి, నాకు ఆత్మజ్ఞానాన్ని నేర్పించండి అని చెప్పి అడుగుతారు. ఇంకా ఈ క్షణం నుంచి కూడా ఇతనికి ఎదురయ్యేటువంటి పరీక్షలు బహుశా ఇంకా ఈ లోకంలో ఏ శిష్యుడికి కూడా ఎదురయ్యి ఉండవన్నమాట. అంతటి కఠినమైనటువంటి అగ్ని పరీక్ష లాంటి పరీక్షలన్నీ కూడా ఇతను ఎదుర్కొంటారనమాట. ఇతను సరే ఇంట్లో ఉండని చెప్పిన తర్వాత ఇతని బుక్స్ అన్ని కూడా తీసుకెళ్లి ఒక రూమ్ లో పెడుతుంటే గురువు గారు వచ్చి చూస్తారంట. వాటి మీద ఉన్నటువంటి బొమ్మలు, క్షుద్ర దేవతల బొమ్మలు అవన్నీ చూసి అరుస్తారంట, ఇవి నావి ఎంతో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకము, ఈ ప్రాంతం అంతా సత్యాన్వేషణ కోసమే ఆత్మజ్ఞానం కోసమే వారితోనే నిండి ఉంటది, ఆ క్షుద్ర విద్యల పుస్తకాలన్నీ తీసి పారేసాయని చెప్పి గట్టిగా అరుస్తారంట. ఇతనికి నా బుక్స్ అన్ని కూడా తీసేసి ఆ గురువు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. నెక్స్ట్ మేడం మేడం చెప్పొచ్చా? కొంచెంసేపు ఆపేయమంటున్నా. ఎంత టైం పట్టొచ్చు? అయితే 3 days పట్టుద్ది మేడం, చెప్పమంటే కొంచెంసేపు చెప్తాను, లేకపోతే ఇష్టం. 10 అయింది కదా. ఓకే మేడం, అయితే నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే, రేపు వాళ్ళు కొంచెం లేట్ అయింది కదా, రేపు కొంచెం టైంకి బిగిన్ చేద్దాం, లేకపోతే 3 days లో అవడం కష్టం అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, రేప గారి యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది అంటే మీరు చెప్తుంటే మాకు వెనకాల స్క్రీన్ మీద అదంతా కనిపిస్తున్నట్టు అలా ఉందన్నమాట, కళ్ళకు కట్టినట్టు అంటారు కదా, అదంతా కూడా జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట కళ్ళ ముందర. అలా వివరించారు, చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు పడిన కష్టాలు అయితే కానీ వాళ్ళు చేసేదా అంటే నెగిటివ్ గా, అంటే వీళ్ళు మన కష్టాలు పెట్టారు కాబట్టి వీళ్ళ మీద మనము దాని యొక్క ప్రతీకారం తీర్చుకున్నాము అని అనుకోవడము, అంటే తప్పుడు మార్గంలో పోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, మళ్ళీ మంచి మార్గంలోకి వస్తే ఎలా ఉంటాయి, అదేదంతా కూడా ఈ మిల్లరేప గారి యొక్క చరిత్రలో మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అంటే ఏదైనా కానీ మంచి చేస్తే ఏమైతుంది, చెడు చేస్తే ఏమైతుంది అనేది ఆయన చెప్పడం జరుగుతుంది. నేను ఆయన చెప్పిన విధానము, దాన్ని మీరు మాకు తెలిపిన విధానము చాలా అద్భుతంగా ఉన్నాయి. సరే, ఓకే మేడం. ఓకే మాస్టర్స్. ఓకే అండి.
మేడం గారు నలరేప గారి జీవిత చరిత్ర ఈరోజు రేపు మర్నాడు 3 రోజులు ఉంటుందండి. ఈరోజు చెప్పిన విధానాన్ని మీకు ఎలా అనిపించింది, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మాస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్స్, ఇందులో ఏమన్నా మీకు సందేహాలు ఉన్నా, లేదు మేడం చెప్పిన దాని మీద మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాగజ్యోతి మాట్లాడండి. నాగజ్యోతి గారు మాట్లాడండి. మేడం చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగుంది మేడం. ఫస్ట్ థ్యాంక్ నుంచి యూ. కూడా చిన్న వయసు నుంచి ఆయన పడిన కష్టాలు అవి చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్తుంటే మీరు బుక్ చూసి చదివి చెప్పినట్లేదు, మామూలుగా రియల్ గా చెప్పినట్టే ఉంది. చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుందంటే ఆ శిష్యుడు గురువుని ఏ విధంగా అంటి పెట్టుకొని ఉంటే గురువు గారి నోట్లోంచి వచ్చే ప్రతి పదం కూడా ఎంతగా ఆచరణలో పెడితే ఆ శిష్యుడు ముక్తిని పొందుతారు అనేది ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట ఈ మిలారేపా పుస్తకం అనేది. ఇంకా ఏంటంటే మిలారేపా గారు మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత పాండవులు 5గురు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహించుతారు. అది కూడా ధర్మరాజు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా సగం దారిలోనే కైలాస పర్వతం శాంతం ఎక్కలేక ఎక్కడికక్కడే వాళ్ళు పడిపోతారు, అంటే చనిపోతారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పటి వరకు కూడా ఎవరైనా కైలాస శిఖరాన్ని అధిరోహించారంటే ఒక్క మిలారేపా గారే మాత్రమే అన్నమాట. ఇంకా ఎవరి వల్ల కాలేదు కైలాస పర్వతాన్ని అధిరోహించడం. అంతటి గొప్ప మహనీయ వ్యక్తి అంట మిలారేపా గారు. నేపాల్లో టిబెట్ లో ఉన్నటువంటి ఒక గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి. అక్కడ వాళ్ళు భగవంతుడిగా పూజిస్తారు మిలారేపా గారిని. అలాంటి స్థితికి ఇంత క్షుద్ర పూజలు చేసి ముక్తి పొందే స్థితికి రావటానికి వారు చేసిన సాధన ఏంటనేది ఈ మిలారేపా గారి జీవిత చరిత్రలో మనకు తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ సుభాషిణి గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. ధ్యానానండి మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిలారేపా జీవితం బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఏదైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. శిష్యుడు అంటే ఎలా ఉండాలి అనేది, ఒకవేళ రాంగ్ రూట్ లో వెళ్ళినా మళ్ళీ ఎలా మనం రైట్ రూట్ లోకి వెళ్ళాలి, కరెక్ట్ గురువు గారిని ఎలా కనుక్కోవాలి, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఇంకా రేపు 2 రోజులు మిస్ అవ్వకుండా వినాలని ట్రై చేయాలి మేడం.
మొత్తం వింటే గానీ ఇంకా క్లారిటీగా ఆ, అర్థం కాదు. అంతే మేడం. అసలు వీరి సాధన అంతా మొదలయ్యేది ఇంక ఇప్పటి నుంచి. అదే మేడం. ఇక్కడ నుంచి ఏంటంటే రాంగ్ రూట్లో ఉన్నా కూడా మళ్ళీ పశ్చాత్తాపము, ఇంత చక్కగా ప్రాయశ్చిత్తం రైట్ అనేవి రూట్లోకి ఇప్పుడు వెళ్ళారు. మొదలైపోయి. అదే మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. నవనీతమ్మ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. లలిత మేడం గారికి మీరు చెప్పిన ఉపదేశాన్ని నేను చాలా అంటే ఎంతో ఇంట్రెస్ట్గా అయినా, ఎందుకంటే ఆయన గురించి నాకు సరిగా ఒక టీచరే కానీ నేను ఇంతవరకు ఆయన గురించి వివరాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ మేడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అది మీరు తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ మెడిటేషన్ లో చాలా విషయాలు స్కూల్లో నేను చిన్నపిల్లలకి టీచింగ్ చేసేది కాబట్టి నాకు వాళ్ళకి ఇలాంటివి చెప్పడానికి కుదరలేదు. ఇప్పుడు ఇలాంటివంతా వినడం వల్ల ఈ మెడిటేషన్ లో చాలా తెలుసుకుంటున్నాను నేను. కానీ నేను ఏది మాట్లాడలేకపోతున్నాను. నాకు ఆ వయసు పిల్లలకే మనం నేర్పిస్తే చాలా మంచిదండి. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయి కూడా 9 సంవత్సరాలు అయిపోయింది, 9 years అయిపోయింది. కానీ అప్పుడెప్పుడు ఈయన గురించి నేను సరిగా తెలుసుకోలేదు. కానీ మీ ద్వారా తెలుసుకున్నాను. మీకు చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మెడిటేషన్ లో చాలా నేర్చుకున్న ఈ సజ్జన సాంగత్యం అంటారు కదా, అది చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. అందుకని పత్రిజీ సార్ గారికి, లలిత మేడంకి, అందరికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు ఉంటాయమ్మా, స్లిప్ అవుతుంది తెప్పించుకోవచ్చు. మేడం. నాకు మాట్లాడాలని ఉంది, టంగ్ స్లిప్ అవుతుంది నాకు, ఎందుకని నాకే తెలియదు. కొన్ని మాటలు అట్లే లోపలే లాగేస్తుంది. నమస్కారం. మళ్ళీ ఒకసారి మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా, మాట్లాడతారా? విజయలక్ష్మి గారు మాట్లాడతారమ్మా? అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మైక్ బటన్ మీద అన్మ్యూట్ చేసుకోవాలి. మైక్ బటన్ మీద నొక్కండి. మైక్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు ఇంతవరకు. రేప గారి జీవిత చరిత్ర మొదటి భాగము, తిరిగి రేపటి రోజున రెండో భాగం అన్నారు మీరు. ఈ 3 రోజులు కూడా మురళీప గారి జీవిత చరిత్ర, మిగిలిన ఏమేమి జరిగాయి ఏంటి అవన్నీ కూడా, ఏం మార్పులు జరిగాయి తన జీవితంలో, అవన్నీ తెలుసుకోబోతున్నామండి. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ముందు క్లాసుల్లో కూడా మీ యొక్క జ్ఞానాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందామండి. అందరూ కూడా చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చుందాము. చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకున్నాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేద్దామండి. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను మాత్రమే గమనిస్తాము. ఆనాపాన సతి ధ్యానము. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక.
అదే తెలుగులో అయితే మనకు దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. మన అంతరంగంలోకి ప్రయాణించడము. ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఆ వచ్చే ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసనే గమనిస్తూ ఉండాలి.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. చూడండి 2 కళ్ళు తెరుస్తూ 2 చేతులు చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో రేపా గారి జీవిత చరిత్ర మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. అలాగే రేపు ఉదయం 5 గంటలకు మనకు క్లాస్ ఉంది. ఆ క్లాస్లో శ్రీ చైతన్య శక్తి అనే భాగాన్ని మేడం అనుజ గారు తెలియజేస్తున్నారండి. ఆ క్లాస్ కూడా వీలైతే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.